So in last class we have seen మనం data ఎలా CPI కి పంపిస్తాం, how we will send the data to CPI, how to monitor the data, how to turn on the trace, how to deploy the interface, how to undeploy the interface, CPI helper వల్ల యూజ్ ఏంటి. So we all seen these things in the last class. So again just to recap, CPI helper is not part of SAP. CPI helper పనిచేయట్లేదు, మీకు పనిచేయట్లేదు లేదంటే ఇట్స్ నాట్ వర్కింగ్ అంటే we can't able to complain to anyone. సిపిఐ హెల్పర్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ ఎక్స్టెన్షన్ అనమాట. సో నార్మల్గా వాట్ ఈస్ అథెంటిక్ వే, మనం మానిటరింగ్ సెక్షన్లోకి వెళ్ళి మానిటరింగ్ సెక్షన్ నుంచి వీ నీడ్ టు మానిటర్ ద మెసేజెస్ కానీ ఐఫ్లోస్ కానీ. బట్ మన సిపిఐ హెల్పర్ యూస్ చేసుకుని ఏంటంటే మన ఐఫ్లోస్ అనేది ఈజీగా మానిటర్ చేయొచ్చు, ఈజీగా టర్న్ ఆన్ చేయొచ్చు, ట్రేస్ అనేది టర్న్ ఆన్ చేయొచ్చు. సింప్లీ మీకు ఫస్ట్ టైం ఇలా ఉన్నప్పుడు యూ కాంట్ ఏబుల్ టు సీ, మీకు ఇక్కడ ట్రేస్ కానీ ఏం చూడరు. సో సమ్ టైమ్స్ యూ కాంట్ ఏబుల్ టు సీ అనమాట. ఇప్పుడు నాకు ఎలా అయితే కనిపిస్తుందో ఎవ్రీ వన్ కెన్ ఏబుల్ టు సీ మై స్క్రీన్, రైట్? Yes. యా. సో ఇక్కడ చూస్తే ఎడిట్, కాన్ఫిగర్, డిప్లాయ్ తప్ప నాకు ఇంకేం లేవు. సో వేర్ అదర్ ఆప్షన్స్ వెంట్. నిన్నటి దాకా మనం సిపిఐ ట్రేస్ హెల్పర్ యూస్ చేసుకొని ట్రేస్ ఇక్కడ ఆన్ చేసాం, మెసేజెస్ ఇక్కడ ఆన్ చేసాం, బట్ వేర్ ఇట్ వెంట్. సో సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. సో ఎందుకంటే ఇది సిపిఐ హెల్పర్ ఎస్ఏపి వాడిది కాదు. సో ఇఫ్ యూ ట్రై టు రీఫ్రెష్ దట్ వన్, మీరు ఒకసారి రీఫ్రెష్ చేస్తే మీ పేజ్ని, let us see if it disappears or not. Okay, if you see we have logs, trace, messages, info and plugins. సో ఇక్కడ నుంచి సింపుల్ గా మీ ఇంటర్ఫేస్ ట్రేస్ టర్న్ ఆన్ చేసుకోవచ్చు. ఏమేమి మెసేజెస్ వచ్చాయి అని ఇక్కడ నుంచే మానిటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అనమాట. సో జస్ట్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, ఏం డేటా వచ్చింది, ఏ స్టెప్కి వెళ్ళింది, ఆ స్టెప్ దగ్గర ఏం డేటా వచ్చింది, ఆ స్టెప్ దగ్గర నుంచి నెక్స్ట్ ఏ డేటా వెళ్ళింది, ఎలా మ్యానిపులేట్ అయింది, ఎవ్రీథింగ్ యూ కెన్ మానిటర్ ఫ్రమ్ దిస్ పేజ్ ఇట్ సెల్ఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సిపిఐ హెల్పర్. సిపిఐ హెల్పర్ లేదంటే అగైన్ యూ నీడ్ టు గో టు ద మానిటర్ సెక్షన్, యూ నీడ్ టు సెలెక్ట్ యువర్ ఐఫ్లో ఆర్ యూ నీడ్ టు సెలెక్ట్ యువర్ మెసేజ్, అక్కడ నుంచి మానిటర్ చేసుకోవాలి మాన్యువల్ గా. సో విత్ దిస్ సిపిఐ హెల్పర్ యువర్ లైఫ్ ఆర్ యువర్ వర్క్ విల్ బి ఈజియర్ కంపేర్డ్ టు ద అథెంటిక్ వే. So that is what we have discussed in the last class. So today let us see one end-to-end requirement. ఒక డేటా మన సిపిఐకి వచ్చి మనం రిసీవర్కి ఎలా పంపాలి, ఒక రియల్ టైం సినారియోని ఈరోజు చూద్దాం. అసలు ఎలా డెవలప్ చేస్తాం, ఎలా చెక్ చేస్తాం, ఎలా కనెక్టివిటీ టెస్ట్ చేస్తాం, రిక్వైర్మెంట్స్ ఎలా వస్తుంది, మనం ఏం చేయాలి రియల్ టైంలో అనేది we will see today. So 09/12/2025 ఈ ఇంటర్ఫేస్ నేమ్ we will call mail integration. So mail integration. Okay, requirement end. So let us see one requirement. Sender is sending orders data, ఒక ఆర్డర్స్ డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఫ్లిప్కార్ట్లోనో అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటారు, ఆర్డర్ పెట్టుకోగానే మెయిల్ వస్తుంది. సో మీరు ఏం చేసినా కొన్ని ఈమెయిల్స్ ఆటోమేటిక్ ట్రిగర్ అవుతాయి. అవన్నీ ఎలా ట్రిగర్ అవుతున్నాయి? సో ఇట్ విల్ సమ్ ప్లాట్ఫామ్ ఈస్ హెల్పింగ్ టు సెండ్ అన్ ఈమెయిల్. డైరెక్ట్గా మీకు అమెజాన్ నుంచే మెయిల్ ట్రిగర్ అవుతుంది. ఆ రిక్వెస్ట్ ఇట్ విల్ గో టు ద బ్యాక్ ఎండ్. ఆ బ్యాక్ ఎండ్ నుంచి ప్రోగ్రామ్ బట్టి అది ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఈమెయిల్కి వెళ్ళాలి, సో దాన్ని బట్టి ఈమెయిల్ ట్రిగర్ అవుతుంది. సేమ్ వే ఇప్పుడు మనకి ఏంటి, మన ఆర్గనైజేషన్ లో మన ఇంటర్ఫేస్ ఉంది, మన సిపిఐ సిస్టమ్ ఉంది, మనకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఇలా మీ సిపిఐ సిస్టమ్కి ఒక డేటా వస్తుంది. ఆ డేటాని రాగానే మీరు ఒక ఈమెయిల్కి పంపండి, మీకు ఏ ఈమెయిల్కి వెళ్ళాలో నేను ఈమెయిల్ ఐడీస్ ఇస్తాను. సో సెండ్ ద డేటా టు దట్ పర్టికులర్ ఈమెయిల్ ఐడీస్ అన్నారు. సో ఇది మన రిక్వైర్మెంట్. లెట్ us see సెండర్ is సెండింగ్ ఆర్డర్స్ డేటా టు సిపిఐ and సిపిఐ needs to send same data in email to డిఎల్. డిఎల్ అంటే డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ అనమాట. వాళ్ళు కొన్ని ఈమెయిల్ ఐడీస్ ఇస్తారు, ఆ ఈమెయిల్ ఐడీస్, ఆ గ్రూప్ ఆఫ్ ఈమెయిల్ ఐడీస్ ని మనం డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ అంటాం. ఆ టెర్మినాలజీలో, ఐటీ టెర్మినాలజీలో విల్ కాల్ దిట్ యాజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లిస్ట్. సో వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ నౌ? సెండర్ ఈస్ సెండింగ్ ఆర్డర్స్ డేటా. సో వాళ్ళు మనకు ఒక ఆర్డర్ డేటాని పంపిస్తున్నారు. లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్. సో ఇది ఆర్డర్ డేటా. సో ఇక్కడ చూస్తే మనకు ఒక ఆర్డర్ వస్తుంది. ఆర్డర్లో వీ హ్యావ్ ఆర్డర్ డీటెయిల్స్.
సో ఆర్డర్ ఐడి ఏంటి, కస్టమర్ ఐడి ఎవరు, ఆర్డర్ ఎప్పుడు చేశారు, ఎంత అమౌంట్ అయింది, స్టేటస్ ఏంటి, ఇలా మనకు ఒక ఆర్డర్ డేటా వస్తుంది. సో దేర్ కుడ్ బి ఛాన్స్ ఆఫ్ మల్టిపుల్ ఆర్డర్స్, ఒకటే డేటాలో మల్టిపుల్ ఆర్డర్స్ కూడా రావచ్చు. సో ఇలా ప్రతిదీ ఇది XML. సో ఇలా మల్టిపుల్ ఆర్డర్స్ కూడా రావచ్చు, ఒక XML లో మల్టిపుల్ ఆర్డర్స్ కూడా రావచ్చు మనకి. సో లెట్ us ఫోకస్ ఆన్ సింగిల్ యాజ్ ఆఫ్ నౌ. మనకు ఒక ఆర్డర్ వస్తుంది. సో ఆర్డర్ ఏంటి, ఆర్డర్ అనే ఒక డీటెయిల్స్, లెట్ మీ డిలీట్ దిస్ వన్ యాజ్ వెల్. ఓకే, ఇలా ఆర్డర్ వస్తుంది. సో ఆర్డర్ తాలూకు డీటెయిల్స్ మన సిపిఐకి వస్తుంది. సో దిస్ ఈజ్ అన్ ఏం ఫార్మాట్ ఇది, మనం ఏం ఫార్మాట్ అంటాం దీన్ని? XML. దిస్ ఈజ్ అన్ XML ఫార్మాట్. XML ఫార్మాట్ కి ఎప్పుడు సో దేర్ విల్ బి రూట్ ట్యాగ్. ప్రతి దానికి ఒక రూట్ ట్యాగ్ ఉంటుంది, ఒక ఎండ్ ట్యాగ్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద రూట్ ట్యాగ్. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, ఇక్కడ మీకు రైట్ కలర్ సింబల్ కనిపిస్తుంది కదా, విచ్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈస్ ద రూట్ ట్యాగ్ అనమాట. సో ఇక్కడ మీకు ఆర్డర్స్ కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద స్టార్ట్ ట్యాగ్, దీన్ని మనం స్టార్ట్ ఎలిమెంట్ అంటాం. దిస్ ఈస్ ద ఎండ్ ట్యాగ్, సో దీంతో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ దీని మధ్యలో ఉన్నవన్నీ ఫీల్డ్స్ అన్నమాట. సో ఈచ్ ఫీల్డ్ విల్ హ్యావ్ అగైన్ స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్. సో ఇది XML. వెన్ యూ సీ లైక్ దిస్, ఈ ఫార్మాట్ లో మీరు ఎప్పుడైనా చూస్తే నథింగ్ బట్ దిస్ ఈస్ దన్ XML. రిక్వైర్మెంట్ ఏంటి, సెండర్ ఈస్ సెండింగ్ ద డేటా టు సిపిఐ. ఎలా పంపిస్తున్నారు, దే ఆర్ సెండింగ్ ద బిలో డేటా. సో ఈ డేటా అనేది మన సిపిఐకి పంపిస్తున్నారు, ఒక ఆర్డర్ డేటా అనేది. సో లెట్ us గో అండ్ స్టార్ట్. సో ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ అర్థం చేసుకున్నాం. డెవలప్మెంట్ విల్ గో లేటర్, బట్ విల్ ట్రై టు అండర్స్టాండ్. దేర్ ఈస్ ఎ సెండర్ సిస్టమ్, ఒక సెండర్ సిస్టమ్ ఉంది. సో ఈ నేమ్స్ సెండర్ అని ఎందుకంటున్నానంటే, సో ట్రై టు రిమెంబర్ హూ ఎవర్ సెండింగ్ ద డేటా టు సిపిఐ విల్ ఆల్వేస్ బి సెండర్ ఆర్ ఇట్ విల్ బి సోర్స్ అనమాట. సో మనం ఎవరైతే డేటా మనం పంపిస్తున్నామో దట్ విల్ బి ద టార్గెట్. సో దేర్ ఈస్ ఎ టార్గెట్ సిస్టమ్. టార్గెట్ సిస్టమ్ ఈజ్ మెయిల్ సిస్టమ్. మన రిక్వైర్మెంట్ ఏంటి, ఈ సోర్స్ సిస్టమ్ నుంచి వచ్చే డేటాని వీ నీడ్ టు సెండ్ టు ద మెయిల్ సిస్టమ్. సో వీళ్ళు ఒక డేటా పంపిస్తారు, వీళ్ళు ఒక రిసీవర్కి మనకు పంపాలి. సో దే కాంట్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఈచ్ అదర్. సో వాళ్ళ నుంచి కనెక్ట్ అయ్యే ఆప్షన్ లేదు వాళ్ళకి. వీళ్ళు పంపించే డేటా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు, లేదంటే వీళ్ళు పంపించే డేటాని వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. సమ్వేర్ దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ దీస్ టూ సిస్టమ్స్. ఈ టూ సిస్టమ్స్ మనం ఇంటిగ్రేట్ చేయాలి సో దట్ దే కమ్యూనికేట్ ఈచ్ అదర్. సో అలా మనం ఇంటిగ్రేట్ చేయడానికి యూజ్ చేసే మనం టూలే మన టూల్ అనమాట, విచ్ ఇస్ కాల్డ్ సిపిఐ. సో ఇలా మనం సిపిఐ అనే టూల్ ని యూజ్ చేసుకొని విల్ బి ఇంటిగ్రేటింగ్ టూ సిస్టమ్స్ అనమాట టు కమ్యూనికేట్ ఈచ్ అదర్. మన రిక్వైర్మెంట్ ఏంటి, ఇక్కడ నుంచి మనకు ఒక ఆర్డర్ డేటా వస్తుంది. సో ఆర్డర్స్ డేటా వస్తుంది. ఈ ఆర్డర్స్ డేటాని వీ నీడ్ టు సెండ్ ఎన్ ఈమెయిల్. సేమ్ డేటాని వీ నీడ్ టు సెండ్ ఎన్ ఈమెయిల్ టు ద డిస్ట్రిబ్యూషన్ లిస్ట్. మనకు ఒక ఈమెయిల్ ఐడీస్ ఇచ్చారు, ఒక గ్రూప్ ఆఫ్ ఈమెయిల్ ఐడీస్. ఆ ఈమెయిల్ ఐడికి మనం ఈమెయిల్ పంపాలి. సో వాట్ అడాప్టర్ విల్ యూజ్ సెండర్ సైడ్, మనం ఏ అడాప్టర్ యూజ్ చేస్తాం? Mail adapter. Yeah, sender adapter. What adapter it is? HTTP. HTTPS. Good. So we will use HTTPS. సో HTTPS యూజ్ చేసి మనం ఒక ఎండ్ పాయింట్ ని జనరేట్ చేస్తాం. మన ఎండ్ పాయింట్ వాళ్ళకి ఇచ్చి, ఓకే మీకు కావాల్సిన ఇంటర్ఫేస్ రెడీ అయిపోయింది, ట్రిగర్ ద డేటా అని చెప్తాం. మనకి ఇప్పుడు డేటా సిపిఐకి వస్తుంది. నౌ వీ నీడ్ టు సెండ్ ద డేటా టు ద అనదర్ సిస్టమ్. ఒక టార్గెట్ సిస్టమ్ కు మనం పంపాలి. వాట్ ఈస్ ద టార్గెట్ సిస్టమ్ హియర్? మెయిల్ సిస్టమ్. సో వాట్ అడాప్టర్ విల్ యూజ్ హియర్? Receiver adapter. Mail adapter. Receiver adapter, which is nothing but mail adapter అన్నమాట. So this is our interface. This is our pictorial representation. So మీకు రిక్వైర్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా మీకు సోర్స్ సిస్టమ్ ఏంటి, మధ్యలో సిపిఐ ఒక డయాగ్రామ్ వేసి రిసీవర్ సిస్టమ్ ఏంటి అని చెప్తారు. కానీ ఏ అడాప్టర్ యూజ్ చేయాలి, ఏ అడాప్టర్ రిసీవర్ సైడ్ యూజ్ చేయాలని మీకు ఎవరు చెప్పరు. యాజ్ ఎ సిపిఐ డెవలపర్, యాజ్ ఎ సిపిఐ కన్సల్టెంట్, దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వాల్ సిస్టమ్ బిహేవియర్ బట్టి, వాల్ సిస్టమ్ డిజైనింగ్ బట్టి మనం ఏ అడాప్టర్ విషయంలో మనం డిజైన్ చేసుకోవాలి. సో దే వాంట్ టు సెండ్ ద డేటా, ఓకే HTTPS. నౌ దే వాంట్ టు అస్ టు సెండ్ అన్ ఈమెయిల్. ఒక ఈమెయిల్ పంపమన్నారు సిపిఐ నుంచి. సో ఈమెయిల్ కోసం మీరు అగైన్ HTTP అడాప్టర్ కానీ వేరే అడాప్టర్ యూజ్ చేస్తారా? నో, వీ హ్యావ్ మెయిల్ అడాప్టర్. సో డైరెక్ట్ గా ఈ మెయిల్ అడాప్టర్ ఏం చేస్తుంది అంటే, వచ్చిన డేటాని మెయిల్ రూపంలో ఆ డేటాని ఈమెయిల్ ఐడీస్ పంపిస్తుంది అనమాట. దిస్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్. సో సెండర్ వాంట్స్ టు సెండ్ ద డేటా and CPI wants to send the same data to the email. So sender is some other system sending the data. We are using HTTPS. Receiver is the mail system. We are using mail adapter.
ఇప్పుడు సెండర్ మనకి డేటా పంపాలి అంటే వాట్ డీటెయిల్స్ దే నీడ్, వాళ్ళకి ఏమేమి డీటెయిల్స్ కావాలి? They need endpoint. విచ్ ఇస్ ప్రైమరీ థింగ్, ఎండ్ పాయింట్. ఓకే, authorization, auth, user ID and password. నాట్ అథెంటికేషన్. ఓకే, అలాగే ఇప్పుడు మన సిస్టమ్ ని ఒకళ్ళు యాక్సెస్ చేస్తున్నారు, ఒకళ్ళు డేటా పంపిస్తున్నారు కాబట్టి దే నీడ్ ఎండ్ పాయింట్, దే నీడ్ అథెంటికేషన్. సేమ్ ఇప్పుడేంటి, మనం వేరే సిస్టమ్ ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాం, ఒక మెయిల్ సిస్టమ్ ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాం. నౌ వీ వాంట్ టు సెండ్ అన్ ఈమెయిల్ టు ద మెయిల్ సిస్టమ్. ఒక మెయిల్స్ కి మనం మెయిల్ పంపాలి, ఒక ఈమెయిల్ ఐడీస్ కి ఫ్రమ్ సిపిఐ. దట్ మీన్స్ వీఆర్ యాక్సెసింగ్ ద మెయిల్ సిస్టమ్. సేమ్ వే సెండర్ మన డీటెయిల్స్ ఎలా అయితే యూస్ చేసుకుంటున్నారో to send the data, same way we need to use the mail system details also. So what details we need here? Mail. We Email. will call this address, mail address, ఏ అడ్రస్ పంపాలి, Mail address. Yes, mail. అని మనం హోస్ట్ నేమ్ అంటాం. ఒక హోస్ట్ నేమ్, ఓకే, ఈమెయిల్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం కదా, దాని హోస్ట్ నేమ్ ఏంటి? సో హౌ వీ నీడ్ టు కనెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ నేమ్ అంటే ఏంటంటే, హోస్ట్ నేమ్ అన్నా అడ్రస్ అన్నా రెండు ఒకటే అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ వాంట్ టు కమ్ టు యువర్ హౌస్. సో మీ స్ట్రీట్ కి వస్తాను, మీ స్ట్రీట్ కి వచ్చాక ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ యువర్ హౌస్ అంటే ఐ వాంట్ టు నో యువర్ హోమ్ అడ్రస్. సో ఇట్స్ అన్ ఐడెంటిఫికేషన్. మీ ఇంటికి రావాలంటే ఒక కైండ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. సేమ్ వే ఒక మెయిల్ సిస్టమ్ కి మనం కనెక్ట్ అవ్వాలంటే ఆ సిస్టమ్ తాలూకా అడ్రస్ మనకు తెలియాలి. దట్ ఈస్ కాల్ ద హోస్ట్ నేమ్ అనమాట, ఆర్ అడ్రస్. నెక్స్ట్ అథెంటికేషన్. సో ఇప్పుడు కనెక్ట్ అయ్యాం, ఐ వాంట్ ఎంటర్ ఇన్ యువర్ హౌస్, మీరు లేరు, ఐ వాంట్ యువర్ కీ కదా. సేమ్ వే ఈ మెయిల్ సిస్టమ్ లో నేను ఎంటర్ అయ్యాను, ఐ వాంట్ టు సెండ్ ఎన్ ఈమెయిల్, ఐ వాంట్ అన్ అథెంటికేషన్, ఐ వాంట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఇలా ఇప్పుడు ఎంటర్ అయ్యాను, ఐ వాంట్ టు సెండ్ ఎన్ ఈమెయిల్, ఐ వాంట్ ఎవరికి ఈమెయిల్ పంపాలి, ఫర్ హూమ్ ఐ నీడ్ టు సెండ్ అన్ డేటా అనేది నాకు ఈమెయిల్ ఐడీస్ కావాలి. సో దీస్ ఆర్ ద ప్రీ రిక్వైజిట్స్. సో యు ఆర్ గెటింగ్ సమ్ డేటా, యూ వాంట్ టు సెండ్ ఎన్ డేటా టు ద ఈమెయిల్ సిస్టమ్. సో సెండర్ ఈజ్ అండ్ సమ్ పోస్ట్మ్యాన్ అండ్ రిసీవర్ ఈజ్ ద మెయిల్ సిస్టమ్. వీఆర్ గెటింగ్ సమ్ ఆర్డర్స్ డేటా, మనకి ఆర్డర్ తాలూకు డీటెయిల్స్ వస్తున్నాయి. ఈ డీటెయిల్స్ ని మనం వీ నీడ్ టు సెండ్ ఎన్ ఈమెయిల్. ఓకే, సో ఒక 2 ఈమెయిల్ పెట్టేసి వీ విల్ సెల్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నా ఈమెయిల్ ఐడి ఇస్తా. సో నా ఈమెయిల్ ఐడికి నేను పంపాలి. సో హాయ్, ఎలా పంపాలి? హాయ్ టీమ్, దిస్ ఈస్ ద డేటా రిసీవ్డ్ ఫ్రమ్ పోస్ట్మ్యాన్. ఇలా ఒక కంటెంట్ రాసి ఆ కంటెంట్ కింద ఐ వాంట్ టు సెండ్ దిస్ బాడీ. ఇలా నేను ఒక ఈమెయిల్ ఐడికి ఐ వాంట్ టు సెండ్ దిస్ ఈమెయిల్ ఐడి, దిస్ ఈస్ మై రిక్వైర్మెంట్. సోర్స్ నుంచి వచ్చేది నాకేంటి, ఓన్లీ ఆర్డర్ ఐడియే, కానీ నేను రిసీవర్ కి ఒక ఈమెయిల్ పంపాలి. ఎలా పంపాలి? హాయ్ టీమ్, దిస్ ఈస్ ద డేటా రిసీవ్డ్ ఫ్రమ్ ద పోస్ట్ మ్యాన్ అని ఒక ఈమెయిల్ పంపాలి. దట్ మీన్స్ సోర్స్ ఈస్ ద పోస్ట్ మ్యాన్, రిసీవర్ ఇస్ ద మెయిల్, and we are integrating the source system and the target system with the help of CPI, similar to this. So we are integrating source system and target system with the help of CPI. So ఈ ఇంటర్ఫేస్, ఈ రిక్వైర్మెంట్ ని మనం ఎలా బిల్డ్ చేస్తాం, how we will develop this interface in CPI? Let us see. Go to your design section, go to your package, edit, add integration flow. Now IF అంటే integration flow. What is the sender here? Postman is the sender. What is the receiver here? Mail is the receiver. What is the data we are exchanging between sender and receiver, which is called orders data. So integration flow, sender is postman, receiver is mail system, and what kind of data? Orders data. Just add and open in editor. సో మనకు ఒక ఐఫ్లోని క్రియేట్ చేసాం. సో వీ హ్యావ్ ఎ సెంటర్, వీ హ్యావ్ ఎ రిసీవర్, వీ నీడ్ టు ఇంటిగ్రేట్ దీస్ 2 సిస్టమ్స్ ఇన్ రియల్ టైమ్. సో సేమ్ ఎలాగనే వస్తుందండి, యూ విల్ గెట్ ద రిక్వైర్మెంట్ సేమ్. ఇలా ఒక డాక్యుమెంట్ ఇస్తారు, డాక్యుమెంట్ లో మీకు డిస్క్రిప్షన్ రాస్తారు, వాట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ అనేది, వాట్ ఈస్ ద రిసీవర్ సిస్టమ్ అనేది, ఏం కైండ్ ఆఫ్ డేటా వస్తుంది, ఇలా పిక్టోరియల్ గా రిప్రజెంట్ కూడా చేస్తారు. ఇలా పిక్టోరియల్ గా రిప్రజెంట్ చేసి దే విల్ గివ్ యూ ద రిక్వైర్మెంట్. సో వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో మనకి రిక్వైర్మెంట్ ఇచ్చిన వాళ్ళని మనం ఎవరంటాం? Who will give the requirement to us? Functionals. Functional team. Will give us the requirement. ఆ రిక్వైర్మెంట్ ని మనం ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటాం. సో FSD అంటాం షార్ట్ కట్ లో. దే విల్ గివ్ టు FSD. మనకు ఒక FSD ఇస్తారు,
ఆ FSD లో ఓకే వాట్ ఈస్ ద సోర్స్ సిస్టమ్, వాట్ ఈస్ ద రిసీవర్ సిస్టమ్, వాట్ కైండ్ ఆఫ్ డేటా వీ నీడ్ టు ఇంటిగ్రేట్. కానీ ఏ అడాప్టర్ యూజ్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలని దే వోంట్ టెల్ యూ ఎనీథింగ్ బికాస్ దే ఆర్ నాట్ ద టెక్నికల్ పీపుల్, దే ఆర్ ద ఫంక్షనల్ పీపుల్. దే విల్ టెల్ యూ ఓన్లీ ద రిక్వైర్మెంట్. సో ఈ డేటా వస్తుంది, ఈ డేటాను మ్యానిపులేట్ చేసి ఈ సిస్టమ్ పంపండి అంటారు. సో ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఏ అడాప్టర్ యూజ్ చేయాలి, మనం ఎలా సెండ్ చేయాలి అనేది, ఎలా డిజైన్ చేయాలి అనేది యాజ్ ఎ సిపిఐ డెవలపర్, యాజ్ ఎ సిపిఐ కన్సల్టెంట్, దట్స్ యువర్ జాబ్ అనమాట. సో నౌ దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్. సెండర్ ఈస్ సెండింగ్ ఆర్డర్స్ డేటా టు సిపిఐ. మనకి ఒక డేటా వస్తుంది సెండర్ సిస్టమ్ నుంచి. సో ఫార్ మీకు తెలుసు, ఇక్కడ వరకు అందరు ప్రాక్టీస్ చేశారు. సో ఇదే డేటాని మనం ఒక రిసీవర్ సిస్టమ్ పంపాలి. ఎలా పంపాలి? మెయిల్ రూపంలో పంపాలి. ఒక మెయిల్ రూపంలో పంపాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ద డేటా ఇన్ ద మెయిల్ ఫార్మ్, we have a mail adapter, inbuilt adapter anamata. So let us go and build our scenario. Edit. So sender, what is the sender? Let's say this sender is Postman. So naming convention is very important. So interface ఎవరైనా మీ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసి చూస్తే రియల్ టైమ్ లో, సో దే నీడ్ టు అండర్స్టాండ్ ఓకే వాట్ ఈస్ ద సెండర్. సెండర్ మీద క్లిక్ చేస్తే పోస్ట్ మ్యాన్ అని ఉంది. సో బై డిఫాల్ట్ ఎలా ఉంటుంది, సెండర్ అని ఉంటుంది. అది ఏం సెండరో వాడికి అర్థం కాదు. సో ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్స్ ఉండాలి. సో స్టార్ట్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. నేను లాస్ట్ లో నార్మల్ గా గైడ్ లైన్స్ నేమింగ్ కన్వెన్షన్స్ చెప్తాను, బట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. సో సోర్స్ సిస్టమ్ ఏంటి, టార్గెట్ సిస్టమ్ ఏంటి అనేది మనం ఇక్కడే డిఫైన్ చేస్తే, ఎవరైనా మీ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసి చూస్తే ఓకే లెట్ us go and change for the receiver మెయిల్ సిస్టమ్. ఎవరైనా మీ ఇంటర్ఫేస్ ఓపెన్ చేస్తే ఓకే సెండర్ పోస్ట్ మ్యాన్, రిసీవర్ మెయిల్ సిస్టమా, దే ఆర్ ఇంటిగ్రేటింగ్ విత్ ద టూ సిస్టమ్స్ అని అర్థమవుతుంది అనమాట. నౌ పోస్ట్ మ్యాన్ వాంట్స్ టు సెండ్ సమ్ డేటా టు ద సిపిఐ. సో వీ నీడ్ టు సెలెక్ట్ హెచ్టిటిపిఎస్ అడాప్టర్. సో ఇక్కడికి వచ్చి వీ విల్ గివ్ సమ్ ఆర్డర్ డీటెయిల్స్, ఒక ఎండ్ పాయింట్ అనేది జనరేట్ చేస్తాం. సో ఐఎమ్ డిసెలెక్టింగ్ ది CSRF టోకెన్. ఇది ఎలా వర్క్ అవుతుంది ఎనేబుల్ చేసి అనేది నెక్స్ట్ ఫ్యూ క్లాసెస్ అయిపోయిన తర్వాత చెప్తా. సో ఆల్వేస్ యూనిక్ ఎండ్ పాయింట్. వేరే ఐఫ్లో యూజ్ చేసిన ఎండ్ పాయింట్ నేను ఇక్కడ ఇస్తాను. ఐ విల్ గివ్ ద సేమ్ ఎండ్ పాయింట్ అంటే ఇట్ వోంట్ వర్క్, ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్. ద డిప్లాయ్మెంట్ స్టేటస్ ఎర్రర్లోకి వెళ్ళిపోతుంది. మీరు డిప్లాయ్మెంట్ స్టేటస్ ఎర్రర్లోకి వెళ్ళిపోయాక మానిటరింగ్ సెక్షన్లోకి వెళ్ళి క్లియర్గా చూస్తే ఓకే ఈ పోస్ట్ మ్యాన్ మెయిల్ ఆర్డర్స్ ఇంటర్ఫేస్ లో నువ్వు ఆర్డర్ డీటెయిల్స్ అనే ఎండ్ పాయింట్ యూజ్ చేస్తున్నావు, కానీ ఆ ఎండ్ పాయింట్ ఆల్రెడీ యూజ్డ్ ఇన్ సమ్ అదర్ ఐఫ్లో. సో ఐ కాంట్ ఏబుల్ టు యాక్టివేట్ యువర్ ఐఫ్లో అని ఫీల్ అవుతుంది అనమాట. సో ఆల్వేస్ దిస్ ఎండ్ పాయింట్, దిస్ అడ్రస్ షుడ్ బి ద యూనిక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఐఫ్లో. ఇట్ షుడ్ నాట్ బి ద ఐడెంటికల్ అనమాట. సో ఐ హావ్ గివెన్ సమ్ ఎండ్ ప్యాకేజ్ పాయింట్. డిఫరెన్స్ ఉంటే నో ప్రాబ్లం కదా. సారీ, ప్యాకేజ్ రెండు ప్యాకేజీలు అనుకోండి నో, విడివిడిగా. ఈ వాట్ ఎవర్ ద ప్యాకేజ్ ఇట్ ఇస్, మీ సిస్టమ్ లో ఒక ఐఫ్లోకి సేమ్ ఎండ్ పాయింట్ ఉండి వేరే ఐఫ్లో అదే ఎండ్ పాయింట్ యూస్ చేసుకుంటే ఇట్ వోంట్ డిప్లాయ్ వాట్ ఎవర్ ద ప్యాకేజ్ ఇట్ ఇస్. ఓకే. సో irrespective of package, we should not use the endpoint in identical same identical endpoint in two different iflows. So we can't able to use it. First of all, first iflow deploy అవుతుంది బాగానే. సెకండ్ iflow when you try to deploy it, you will get deployment status error. సో ఎర్రర్ వచ్చినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది, ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకు యాక్టివేట్ అవ్వలేదని మనకి ఎలా తెలుస్తుంది? యూ నీడ్ టు గో టు యువర్ డిప్లాయ్మెంట్ స్టేటస్. బయట ఎక్కడైనా వైట్ స్పేస్ మీద క్లిక్ చేస్తే ఇంటిగ్రేషన్ ఫ్లో స్టెప్స్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీ డిప్లాయ్మెంట్ స్టేటస్ లో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఓకే దిస్ ఐఫ్లో ఆల్రెడీ బీన్ యూజ్డ్, దిస్ ఎండ్ పాయింట్ ఈస్ ఆల్రెడీ బీయింగ్ యూజ్డ్ ఇన్ అదర్ ఐఫ్లో అని ఐఫ్లో నేమ్ కూడా మీకు చెప్తుంది అనమాట. సో వీ షుడ్ నాట్ యూజ్ సేమ్ ఎండ్ పాయింట్ ఇన్ డిఫరెంట్ ఐఫ్లోస్. సో ఇప్పుడు మనకి డేటా వచ్చింది. సో వచ్చిన డేటాని సోఫార్ మనం సిపిఐలోకి తీసుకొచ్చాం, మనం ఎవరికి పంపలేదు. కానీ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, ఒక డేటా మనకు వచ్చిన తర్వాత వీ నీడ్ టు సెండ్ ద సేమ్ డేటా టు ద ఈమెయిల్ సిస్టమ్. ఒక ఈమెయిల్ పంపమన్నారు. సో వీ నీడ్ టు సెండ్ టు ద రిసీవర్. సో ఆల్వేస్ స్టార్ట్ అనేది సెండర్ నుంచి కనెక్ట్ అవుతుంది, ఎండ్ అనేది రిసీవర్ కి కనెక్ట్ అవుతుంది. నేను ఇక్కడ నుంచి కనెక్ట్ చేస్తాను, లేదు అంటే నేను డైరెక్ట్ పోస్ట్ మ్యాన్ నుంచే రిసీవర్ కి పంపించేస్తాను బైపాస్ చేసి అంటే ఇట్ వోంట్ వర్క్. ఆల్వేస్ రిమెంబర్, సో దిస్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఇట్ విల్ హ్యావ్ స్టార్ట్ అండ్ ఎండ్ స్టెప్. Always sender will connect to start step, always end step will connect to the receiver. So ఈ end step నుంచి we need to select to the receiver. సో ఇక్కడ మనకి మల్టిపుల్ అడాప్టర్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, సో అది ఏఏ చాట్ జీపీటీ కో పైలట్ అయితే ఏ అడాప్టర్ కూడా ఉంది విచ్ ఇస్ ద లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ సిపిఐ. సో అలాగే మనకి ఫైల్ ట్రాన్స్ఫర్ ఉంది అంటే ఒక ఫైల్ సిస్టమ్ ఉంది, ఒక ఫోల్డర్స్ నుంచి యాక్సెస్ చేసుకోవాలి FTP. ఫేస్బుక్ ని యాక్సెస్ చేసుకోవాలి ఫేస్బుక్.
జీసీఎస్ బకెట్ని యాక్సెస్ చేసుకోవాలి. సో దే విల్ డోంట్ టెల్ ఈ అడాప్టర్ మీరు యూజ్ చేయాలి, లేదంటే ఈ అడాప్టర్ని మీరు కాన్ఫిగర్ చేయాలని వాళ్ళు ఎవరు చెప్పరు. దే విల్ సే ఓకే ఐ హ్యావ్ ఎ ఫైల్, ఐ నీడ్ టు ప్లేస్ ఇన్ జీసీఎస్. సో గూగుల్ స్టోరేజ్లో ఒక ఫైల్ ప్లేస్ చేయాలి, యూ కెన్ యూస్ గూగుల్ స్టోరేజ్ అడాప్టర్ అనమాట. సో మెయిన్ కామన్గా ఏం అడాప్టర్ యూజ్ చేస్తాము, ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే అడాప్టర్స్ అన్ని మనం ఈ ట్రైనింగ్లో కవర్ చేస్తాం అనమాట. సో లెట్ us see what is our requirement. We need to select mail adapter because we need to send an email. సెండర్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది, ఆ డేటాని మనం మెయిల్కి పంపాలి, మెయిల్ సిస్టమ్కి పంపాలి, అంటే మెయిల్స్ పంపాలి. ఇన్ దట్ కేస్ యూ నీడ్ టు సెలెక్ట్ అడాప్టర్ టైప్ యాజ్ మెయిల్ అనమాట. రియల్ వరల్డ్ లో యాక్చువల్గా మనము ఇది ఎండ్ పాయింట్ ఎలా ఇస్తాం సార్? యాక్చువల్గా దానికి ఏమన్నా ఉందా? మనము వేరే వాళ్ళతో ఇంటర్ఫియర్ అవ్వకుండా వేరే ఫ్లోతో నో, యూ నీడ్ టు సెలెక్ట్. బేసిక్గా ఒక ఇంటర్ఫేస్ మనం రియల్ టైంలో ఎలా ఉంటుందంటే ప్రతిదానికి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది, ప్రతి ఇంటర్ఫేస్కి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది, లేదంటే ప్రతిది ఒక డేటాని హ్యాండిల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్ఫేస్ ఆర్డర్స్ని హ్యాండిల్ చేస్తుంది, వేరే ఇంటర్ఫేస్ ఇన్వాయిస్ని హ్యాండిల్ చేస్తుంది, వేరే ఇంటర్ఫేస్ మెటీరియల్స్ని హ్యాండిల్ చేస్తుంది, వేరే ఇంటర్ఫేస్ వెండర్ మాస్టర్ని లేదంటే పేరోల్ని ఇలా హ్యాండిల్ చేస్తుంది. సో దట్ ఎండ్ పాయింట్ యూ షుడ్ గివ్ హియర్ ఆర్డర్ డీటెయిల్స్ అని. ఈ ఇంటర్ఫేస్ ఆర్డర్ డీటెయిల్స్ కాబట్టి ఆర్డర్ డీటెయిల్స్ అని ఇచ్చారు. దీనికి ఏమైనా నెంబర్ ఉంది స్పెసిఫిక్ గా, యూ కెన్ గివ్ దట్ నెంబర్ ఆల్సో, సంథింగ్ లైక్ 1 2 3. సో దట్ ఈ ఇంటర్ఫేస్ కి ఈ నెంబర్ ఉంది కాబట్టి దిస్ విల్ బి ద యూనిక్, వేరే ఇంటర్ఫేస్ లో ఇది వాడలేవు. ఓకే. నెంబర్ ఇచ్చేటప్పుడు మనం అండర్ స్కోర్ పెట్టాలా సార్? అది డిఫాల్ట్ గా నాకు పర్లేదు, పెట్టకపోయినా పర్లేదు, ఎనీథింగ్ యూ కెన్ గివ్. ఓకే. You can give slash also, order details slash 1 2 3 you can give, or else underscore you can give. Dash we should not give, dash ఒకటే పని చేయదు. So you can give without space, without anything. Space Okay. కూడా ఈవెన్ స్పేస్ కూడా వర్క్ అవుతుందా సార్? స్పేస్ కూడా వర్క్ అవ్వదు, స్పేస్ వర్క్ అవ్వదు, డాష్ వర్క్ అవ్వదు, స్పెషల్ క్యారెక్టర్స్ వర్క్ అవ్వదు, ఓన్లీ అండర్స్కోర్ or else slash. ఓకే. ఓకే. దాని తర్వాత మనం డీటెయిల్స్ ఇంకా డీటెయిల్స్ గా కూడా రాసుకోవచ్చు మనకి ఈజీగా అర్థం అవటానికి. ఎస్, మనకి డైరెక్ట్ గా మనకి రియల్ టైం ఏంటంటే మనకు ఒక ఎక్సెల్ షీట్ ఉంటుంది, మనకి ఎన్ని ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, సోర్స్ ఎవరు, రిసీవర్ ఎవరు, దాని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు, దాని డెవలపర్ ఎవరు. రేపు ఎప్పుడైనా ఇంటర్ఫేస్ ఫెయిల్ అయితే ఆ షీట్ లోకి వెళ్తారు, ఓకే పోస్ట్ మ్యాన్ టు ఈమెయిల్ ఇంటర్ఫేస్ సెర్చ్ చేస్తారు, మీ నేమ్ ఉంటుంది, ఇమీడియట్లీ దే కమ్ టు యూ, ఓకే ఈ ఇంటర్ఫేస్ లో ఒక ఇష్యూ ఉంది ఒకసారి చెక్ చేయరని దే విల్ కమ్ టు యూ, దే విల్ ఆస్క్ యూ టు ఎన్హాన్స్ సంథింగ్. ఒక ఎన్హాన్స్ చేయాలి, వేరే డేటాని మ్యానిపులేట్ చేయాలి, వేరే కొంచెం డెవలప్ చేయాలి, దే విల్ అసైన్ టు యూ అన్నమాట. ఓకే, సో ఇలా మనకు ఒక డేటా వస్తుంది, ఈ డేటాని మనం ఈమెయిల్కి పంపాలి. సో ఈమెయిల్కి పంపాలి అనుకున్నప్పుడు వీ నీడ్ టు సెలెక్ట్ మెయిల్ అడ్రస్. ఈ మెయిల్ అడ్రస్ చూస్తే సో ఇక్కడ మనకి పారామీటర్స్ ఉంటాయి. సో సెండర్ ఆల్వేస్ మనం డేటా మనకి డేటా వస్తుంది కాబట్టి సెండర్ సైడ్ మీకు ఎప్పుడు ఎక్కువ కాన్ఫిగరేషన్ ఉండదు. సో ఈ HTTPS అడాప్టర్ చూస్తే అపార్ట్ ఆఫ్ అడ్రస్ మీకు చేయాల్సిన కాన్ఫిగరేషన్ ఏమి ఉండదు అనమాట. సో బట్ మెయిల్ రూపంలోకి వెళ్తే, మెయిల్ సిస్టమ్ లోకి వెళ్తే యూ వాంట్ టు సెండ్ ద డేటా టు అదర్ సిస్టమ్. మీరు సిపిఐ నుంచి వేరే సిస్టమ్ పంపాలనుకుంటున్నారు, యు ఆర్ నాట్ గెటింగ్ ద డేటా, ఇన్స్టెడ్ యు ఆర్ ట్రైంగ్ టు సెండ్ ద డేటా టు అనదర్ సిస్టమ్. కాబట్టి ఏ సిస్టమ్ పంపాలి, ఎలా పంపాలి, ఎవరికి పంపాలి అనే డీటెయిల్స్ మనకు తెలియాలి. సో మన మెయిల్ అడాప్టర్ సెలెక్ట్ చేస్తే అడ్రస్ అని చెప్పాను, సో ఏ అడ్రస్ పంపాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు మన ఈమెయిల్ అడ్రస్ పంపాలి, బై డిఫాల్ట్ గా జీమెయిల్ కి, ఓకే జీమెయిల్ అడ్రస్, బై డిఫాల్ట్ గా జీమెయిల్ అడ్రస్ కి ఇట్ విల్ బి smtp.gmail.com. దిస్ ఇస్ ద అడ్రస్ అనమాట. జీమెయిల్ కి దిస్ ఇస్ ద స్టాండర్డ్ అడ్రస్, ఇది ఎక్కడ మారదు, smtp.gmail.com. సో ఒక సిస్టమ్ కి కనెక్ట్ అవ్వాలంటే మనకి అడ్రస్ కావాలి, అలాగే పోర్ట్ కూడా కావాలి, ప్రతిదానికి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది అనమాట. సో దీని పోర్ట్ నెంబర్ వచ్చేసరికి జీమెయిల్ కి 587. సో ఈ పోర్ట్ నెంబర్ ఏంటంటే పోర్ట్ ఓపెన్ చేస్తుంది అనమాట. ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ద డేటా టు పర్టికులర్ సిస్టమ్ ప్రాపర్ గా కనెక్ట్ అవ్వాలి. సో నేను వేరే అడ్రస్ యూజ్ చేసి కనెక్ట్ అవుతాను, డోంట్ కనెక్ట్. మీరు జీమెయిల్ కనెక్ట్ అయినప్పుడు దాని అడ్రస్ తెలియాలి. నేను మీ ఇంటికి వస్తున్నాను, మీ ఇంటి అడ్రస్ నాకు తెలియాలి. మీ ఇంటి అడ్రస్ బదులు నేను వేరే అడ్రస్ ఇస్తే సో అక్కడ ఇల్లు ఉండొచ్చు, ఇల్లు ఉండకపోవచ్చు, అడ్రస్ అయితే ఉంది, బట్ వెదర్ ఇట్ ఈస్ హౌస్ ఉంటుందా ఉండదని నాకు సంబంధం లేదు. ఐ విల్ గో దేర్, వెళ్ళాక తెలుస్తుంది నేను వెళ్తానా వెళ్ళనా, అక్కడ ఇల్లు ఉంటుందా ఉండదా అని. సేమ్ వే ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ద డేటా టు సమ్ సిస్టమ్ యూ షుడ్ హ్యావ్ ద ప్రాపర్ అడ్రస్. అలా మనం ఒక ఈమెయిల్ పంపేయాలనుకుంటున్నాం ఒక జీమెయిల్ కి,
సో Gmail కి బై డిఫాల్ట్ గా అడ్రస్ విల్ బి smtp.gmail.com. దాని పోర్ట్ వచ్చేసరికి 587. సో ఇలా మీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు. ఈ రిక్వైర్మెంట్ లో ఇప్పుడు టెక్నికల్ గా మీకు చెప్పారనమాట. సో లెట్ us see smtp.gmail.com పోర్ట్ వచ్చేసరికి 587. సో ఇలా మీకు డేటా వస్తుంది. మీరు Gmail కి పంపాలి అని ఈ డీటెయిల్స్ మనకు బేసిస్ వాళ్ళు ఇచ్చారు. ఆల్వేస్ కనెక్షన్ డీటెయిల్స్ ఇప్పుడు మనకు బేసిస్ వాళ్ళు ఇస్తారు అనమాట. సో ఈ డీటెయిల్స్ మనకి ఇచ్చారు. smtp.gmail.com అనే హోస్ట్ కి పంపు. సో ట్రై టు చెక్ అసలు మీరు ఇంటర్ఫేస్ డెవలప్ చేయకముందు అసలు ఈ సిస్టమ్ కి కనెక్ట్ అవుతున్నారా లేదా, సిపిఐ నుంచి కనెక్ట్ అవుతుందా లేదా అని చెక్ చేయమన్నారు. మన ఇంటర్ఫేస్ అంతా రెడీ చేసేసాము. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ రెడీ. వెన్ వీఆర్ టెస్టింగ్ వీ కాంట్ ఏబుల్ టు కనెక్ట్. మన మెయిల్ అడ్రస్ కనెక్ట్ అవ్వలేకపోతున్నాం, ఆ హోస్ట్ నేమ్ కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. సో మనం ఒక 5 days 6 days ఇంటర్ఫేస్ మీద వర్క్ చేస్తాం. 7th డే మనం డెలివర్ చేయాలి. అప్పుడు మనం టెస్ట్ చేసేటప్పుడు ఈ కాంట్ ఏబుల్ టు కనెక్ట్. సో మీరు ఇచ్చిన అడ్రస్ తప్పు అని మీరు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? 6 రోజులు అయిపోయింది మీకు ఇంటర్ఫేస్ ఇచ్చి, అప్పుడే చెక్ చేయాలి కదా అసలు కనెక్టివిటీ వర్క్ అవుతుందా లేదా అంటారు, మనల్నే తిరిగి అంటారు. సో అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తామంటే బిఫోర్ డెవలపింగ్ అవర్ ఇంటర్ఫేస్ వీ నీడ్ టు చెక్ వెదర్ సిపిఐ కెన్ ఏబుల్ టు కనెక్ట్ టు దిస్ అడ్రస్. మన సిపిఐ కనెక్ట్ అవుతుందా లేదా అనేది మనకు తెలియాలన్నమాట. సో అలా మనం చెక్ చేయాలంటే మనకున్న ఆప్షన్ ఏంటంటే యూ నీడ్ టు గో టు ద మానిటర్ సెక్షన్, డూప్లికేట్ దిస్ వన్, connectivity test. వీ నీడ్ టు డూ ద కనెక్టివిటీ టెస్ట్. మనకి మానిటర్ సెక్షన్ లో కనెక్టివిటీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఏ సిస్టమ్స్ కైనా మనం కనెక్ట్ అయ్యే ముందు అసలు ఆ సిస్టమ్ కి కనెక్ట్ అవుతున్నామా, మన డెవలప్మెంట్ తో ప్రొసీడ్ అవ్వచ్చా. సో ఫస్ట్ మనం చెక్ చేసుకుంటే అది కనెక్ట్ అవుతే ఓకే వీ కెన్ ప్రొసీడ్ ఫర్ ద డెవలప్మెంట్. కనెక్ట్ అవ్వలేదంటే వీ కెన్ డ్రాప్ దెమ్ ఎన్ ఈమెయిల్, ఓకే వీఆర్ స్టార్టింగ్ అవర్ డెవలప్మెంట్ బట్ హౌ ఎవర్ వీ సీన్ ఇష్యూస్ కనెక్టింగ్ టు దిస్ పర్టికులర్ సిస్టమ్. సో మేము డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం, ఓకే ఫైన్, కానీ ఈ కనెక్టివిటీ ఇష్యూ అయితే ఉంది, ఒకసారి మీరు చెక్ చేయండి అని మనం ప్యారలల్ గా వాళ్ళతో కూడా చెక్ చేయొచ్చు. So you need to go to the monitor section, integration and APIs. If you come here, manage security అనే సెక్షన్ లో you will have connectivity test. ఇక్కడ మీకు కనెక్టివిటీ టెస్ట్ అని ఒక టైల్ ఉంటుంది. మనం దీని టైల్స్ అంటాం అనమాట. ఇక్కడ ఒక టైల్ ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ కనెక్టివిటీ టెస్ట్. క్లిక్ ఆన్ దట్ వన్. అది క్లిక్ చేయగానే ఏ టైప్ ఆఫ్ కనెక్టివిటీ మీరు టెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఏపీఐ కనెక్టివిటీయా, లేదు అంటే ఎస్ఎఫ్టిపి కనెక్టివిటీయా, ఎఫ్టిపి కనెక్టివిటీయా, లేదు అంటే క్లౌడ్ కనెక్టరా, లేదంటే ఈవెంటా. ఇక్కడ చూస్తే ఎస్ఎంటిపి కనెక్టివిటీయా, దట్ మీన్స్ ఎస్ఎంటిపి ఇస్ నథింగ్ బట్ ఈ మెయిల్ కనెక్టివిటీ అనమాట. సో వాట్ ఈస్ అవర్ అడ్రస్? smtp.gmail.com. సో దిస్ ఈస్ ద జీమెయిల్ అడ్రస్. మనకు డేటా వస్తుంది, ఆ డేటాని ఒక జీమెయిల్ అడ్రస్ పంపాలి, ఒక జీమెయిల్ కి పంపాలి. సో జీమెయిల్ కి అడ్రస్ పంపాలంటే ఫస్ట్ ఆ జీమెయిల్ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి. ఆ జీమెయిల్ సర్వర్ ఏంటంటే నథింగ్ బట్ smtp.gmail.com. డైరెక్ట్ గా నేను ఇక్కడికి వచ్చేసరికి ఐ వాంట్ టు సెండ్ ద డేటా. సో ఇక్కడ డైరెక్ట్ గా akhil.040 సంథింగ్ @gmail ఇస్తే వర్క్ అవుతుందా? ఇట్ వోంట్ వర్క్. బికాస్ నువ్వు ఒక ఈమెయిల్ పంపాలి అంటే ఫస్ట్ ఆ సిస్టమ్ లోకి లాగిన్ అవ్వాలి. సో ఎవరైనా మనకి డేటా పంపాలి అనుకుంటుంటే మన సిపిఐకి డైరెక్ట్ ఈ ఎండ్ పాయింట్ ఇస్తే వర్క్ అవుతుందా? నో, దే కాంట్ ఏబుల్ టు సెండ్ ద డేటా. దీనికి ముందు మన అడ్రస్ ఉంటుంది, మన హౌస్ అడ్రస్ ఉంటుంది, మన సిపిఐ అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ కి ట్రిగర్ చేసి ఆ అడ్రస్ లో లాగిన్ అయ్యి తర్వాత ఎండ్ పాయింట్ యూజ్ చేసుకొని ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్ డేటా పంపిస్తున్నారు. సేమ్ వే మనం కూడా ఒక ఇంటర్ఫేస్ ఒక సిస్టమ్ కి లాగిన్ అవ్వాలి అంటే, ఒక సిస్టమ్ నుంచి మనం ఈమెయిల్ పంపాలి అంటే ఫస్ట్ ఆ సిస్టమ్ తో అథెంటికేట్ చేసుకోవాలి, ఆ సిస్టమ్ తో లాగిన్ అవ్వాలి. డైరెక్ట్ ఈమెయిల్ ఇస్తే ఇట్ వోంట్ వర్క్. సో వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ద జీమెయిల్ బై డిఫాల్ట్ గా విచ్ ఇస్ ద స్టాండర్డ్ వన్. సో ఇట్ వోంట్ చేంజ్, మీకు చేంజ్ అవ్వదు, నాకు చేంజ్ అవ్వదు, రియల్ టైమ్ లో కూడా చేంజ్ అవ్వదు. smtp.gmail.com. సో ఈ smtp.gmail.com కి అసలు కనెక్టివిటీ టెస్ట్ చేయాలి. సో కనెక్ట్ అవుతుందా లేదా మీకు చెక్ చేసుకోవాలి. సో యూ నీడ్ టు చెక్ హియర్. సో మీరు అథెంటికేషన్ నన్ను పెట్టేసి సో ఫస్ట్ మనం కనెక్ట్ అవుతున్నాం లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ బై డిఫాల్ట్ గా పోర్ట్ జీమెయిల్ కి 587 ఉంటుంది. ఓకే, ఇక్కడ మల్టిపుల్ ఉంటే యూ కెన్ సెలెక్ట్ 587. సో క్లిక్ ఆన్ ద సెండ్ స్టెప్. సో ఇక్కడ చూస్తే సక్సెస్ఫుల్లీ రీచ్ టు smtp.gmail.com -587. దిస్ ఈజ్ అవర్ హోస్ట్ అనమాట. సో మన జీమెయిల్ సర్వర్ కి మన సిపిఐ నుంచి సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అవుతున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ రేపు వేరే సర్వర్ ఉంది, జీమెయిల్ సర్వర్, నేను ఇన్ కేస్ రాంగ్ ఇస్తాను, జీమెయిల్స్ అని ఇస్తాను విచ్ ఈస్ ఇన్కరెక్ట్ వన్, బట్ ఈ అడ్రస్ ఇప్పుడు చెక్ చేయమన్నారు. సో ఇఫ్ యూ ట్రై టు చెక్ దిస్ వన్,
Let us see whether it able to connect or not. Okay. సో నార్మల్గా ఇది కనెక్ట్ అవ్వదు. సో ఇన్ కేస్ ఇలా కనెక్ట్ అవ్వకపోతే డైరెక్ట్ వాళ్ళకి మనం మెయిల్ చేసి ఓకే వీ కాంట్ ఏబుల్ టు కనెక్ట్ టు smtp.gmail.com ఒకసారి మీరు చెక్ చేయండి అని బేసిస్ వాళ్ళకి మెయిల్ చేస్తాం. సో ఈ స్క్రీన్ షాట్ ఇచ్చేసి ఓకే ఐ కాంట్ ఏబుల్ టు కనెక్ట్, మాకు టైమ్అవుట్ ఎర్రర్ వస్తుంది, మేము కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. ఇక్కడ చూస్తే టైమ్అవుట్ వచ్చింది, టైమ్అవుట్ కాస్ సాకెట్ టైమ్అవుట్ ఎక్సెప్షన్. సో పర్టికులర్ ఒక ఫ్యూ సెకండ్స్ లో మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నాం, ఆటోమేటిక్గా ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ మనం బేసిస్ వాళ్ళకి పంపిస్తే దే విల్ సార్ట్ చేసి ఓకే అగైన్ వీ నీడ్ టు టెస్ట్ ద సేమ్. ఒకసారి మేము రిజాల్వ్ చేసాం, ఒకసారి మళ్ళీ టెస్ట్ చేయండి అంటారు. దెన్ వీ విల్ టెస్ట్ విత్ ద సేమ్ అడ్రస్ అగైన్. సో వీ కెన్ ఏబుల్ టు కనెక్ట్. ఇలా మనం ఒక సిస్టమ్ కి కనెక్ట్ అయ్యే ముందు వీ కెన్ చెక్ ద కనెక్టివిటీ. సో బై డిఫాల్ట్ గా జీమెయిల్ కి smtp.gmail.com ఇస్ ద డిఫాల్ట్ అడ్రస్ అనమాట. లెట్ us copy this one. Let me go here and copy here. smtp.gmail.com is my address. Now I need to give the port also. ఈ అడ్రస్ తో పాటు నేను పోర్ట్ ని కూడా డిఫైన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం డబుల్ డాట్స్ ఇస్తాం. సో వీ నీడ్ టు గివ్ ద హైఫన్ సంథింగ్ డబుల్ డాట్స్. వీ నీడ్ టు గివ్ 587. మనం 587 ని డిఫైన్ చేయాలి. సో దిస్ ఈజ్ అవర్ హోస్ట్ అడ్రస్, దిస్ ఈజ్ అవర్ పోర్ట్ నేమ్. So we are connecting to Gmail with the help of host and we are connecting to the Gmail with the help of port అనమాట. So proxy type internet ఉంటుంది. Don't change anything. I will tell what is the internet and what is on premise in upcoming classes. So ఇప్పుడు మనం ఈమెయిల్ సర్వర్ కి కనెక్ట్ అవుతున్నాం, బాగానే ఉంది. కానీ కనెక్ట్ అయ్యేటప్పుడు దాన్ని యాక్సెస్ చేయాలంటే వీ నీడ్ అథెంటికేషన్. మనకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. ఇప్పుడు ఒక జీమెయిల్ ఉంది, ఈ జీమెయిల్ లోకి నేను ఎంటర్ అవ్వాలంటే డైరెక్ట్ గా ఎంటర్ అవుతానా? నో, దిస్ ఇస్ ఐ నీడ్ టు ఎంటర్ విత్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఎలా ఎంటర్ అవుతాను? లాగిన్ చేస్తాను, నా జీమెయిల్ అడ్రస్ ఇస్తాను, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాను, నేను పాస్వర్డ్ ఇస్తాను, ఎంటర్ అవుతాను. సేమ్ వే మన సిపిఐ ఇప్పుడు జీమెయిల్ కి యాక్సెస్ చేయబోతుంది, బట్ ఇట్ హ్యావ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇట్ షుడ్ హ్యావ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ని మనం జనరేట్ చేయాలి. డైరెక్ట్ గా @gmail పాస్వర్డ్ ఇస్తే ఇట్ వోంట్ వర్క్. సో ఇక్కడ అథెంటికేషన్ మనం డిఫైన్ చేయాలి. ఈ అథెంటికేషన్ లో బై డిఫాల్ట్ గా ఎన్క్రిప్టెడ్ యూజర్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది. వీ నీడ్ టు సెలెక్ట్ ప్లెయిన్ యూజర్ అండ్ పాస్వర్డ్ విచ్ ఇస్ బేసిక్ అథెంటికేషన్. మనం పోస్ట్ మ్యాన్ లో ఎలా అయితే మనం ఒక డేటా మనకు పంపిస్తారో, ఇప్పుడు మనం ఒక డేటా వేరే సిస్టమ్ పంపాలి కాబట్టి మన సిపిఐ లో కూడా సేమ్ చేంజెస్. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఉంది, పోస్ట్ మ్యాన్ లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారు, ఎండ్ పాయింట్ ఇచ్చారు, డేటా ఇచ్చారు. సేమ్ వే ఇప్పుడు కూడా మనం ఒక డేటా పంపాలి అనుకుంటున్నాం ఒక సిస్టమ్ కి విచ్ ఇస్ అండ్ జీమెయిల్ సిస్టమ్, వీ షుడ్ హ్యావ్ అథెంటికేషన్. సో ఇక్కడ మన క్రెడెన్షియల్స్ అనేది డిప్లాయ్ చేయాలి. సో మన పోస్ట్ మ్యాన్ లో ఇచ్చినట్టు ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తే వర్క్ అవ్వదు. ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ సమ్ ఒక మెకానిజం, ఒక ప్రాసెస్ ఉంది యూజర్ నేమ్ పాస్వర్డ్. ఫస్ట్ ఆ జీమెయిల్ కి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. సో ఇఫ్ ఐ గో టు హియర్, ఇక్కడ దిస్ ఈస్ మై అడ్రస్ sapcpi v2@gmail.com అనేది నా జీమెయిల్ అడ్రస్. ఓకే, లెట్ మీ కీప్ హియర్. దిస్ ఈస్ మై జీమెయిల్ అడ్రస్. సో ఈ అడ్రస్ కి నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు పాస్వర్డ్ కావాలి. సో ఏం చేస్తారంటే యూనిట్ టు గో టు యువర్ మేనేజ్ గూగుల్ అకౌంట్. మీ మేనేజ్ గూగుల్ అకౌంట్ లోకి వెళ్తారు, మీ జీమెయిల్ ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ మీరు ఏపీఐ కీ అని సెర్చ్ చేస్తారు. సో యాప్ కీ అని సెర్చ్ చేస్తారు విచ్ ఇస్ ఏపీపీ కీ, యాప్ కీ అని సెర్చ్ చేస్తారు. బట్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ హియర్. సో మీరు ఏం చేయాలంటే సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ లోకి వెళ్ళి ఇక్కడ 2-step వెరిఫికేషన్ ఉంటుంది. సో బై డిఫాల్ట్ గా అందరికి ఆఫ్ లోనే ఉంటుంది, అంటిల్ అన్లెస్ మీరు ఆన్ చేసుకుంటే తప్ప బై డిఫాల్ట్ గా ఆఫ్ లోనే ఉంటుంది. యూ నీడ్ టు టర్న్ ఆన్ దిస్ వన్. సో లెట్ మీ గివ్ ద పాస్వర్డ్. యూ నీడ్ టు టర్న్ ఆన్ ద 2-step వెరిఫికేషన్. ఇది వన్ టైం యాక్టివిటీ అండి, ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. సో టర్న్ ఆన్ 2-step వెరిఫికేషన్. ఓకే, నౌ నేను 2-step వెరిఫికేషన్ టర్న్ ఆన్ చేశాను. సో come down, come back. So now search again app key. సో ఇక్కడ యాప్ పాస్వర్డ్స్ అని వస్తుంది అనమాట. క్లిక్ ఆన్ దిస్ పాస్వర్డ్. మన జీమెయిల్ కి ఒక పాస్వర్డ్ ని జనరేట్ చేస్తున్నాం. వీ కాంట్ ఏబుల్ టు యూస్ సేమ్ పాస్వర్డ్. సో లెట్ మీ Android. Second guess, mine is not Android. It is saying Android.
Settings app. Okay, let me use another one. Settings. So let me use my personal Gmail ID. So let me go here, manage your Google account. So go to security and sign in. సో 2-step వెరిఫికేషన్ ఆల్రెడీ నా దాంట్లో ఉంది 2023 నుంచి ఇట్ ఈస్ ఆన్. సో ఇక్కడ వన్స్ ఈ 2-step వెరిఫికేషన్ మీరు ఆన్ చేశాక సెర్చ్ ఫర్ యాప్, సో యాప్ పాస్వర్డ్ అని వస్తుంది అనమాట. క్లిక్ ఆన్ దిస్ యాప్ పాస్వర్డ్. సో లెట్ మీ అథెంటికేట్. ఓకే, ఇక్కడ మనం ఒక యాప్ నేమ్ క్రియేట్ చేయాలి. సో లెట్స్ సే సిపిఐలో లేదంటే జీమెయిల్లో సంథింగ్ మీకు నచ్చిన నేమ్ మీరు క్రియేట్ చేసి ఇక్కడ మనం ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేస్తున్నాం. డైరెక్ట్ మన పర్సనల్ పాస్వర్డ్ని మన సిపిఐలో ఇంపోర్ట్ చేసుకోలేం. దానికోసం మన ఈమెయిల్ ఐడికి మనం ఒక స్పెసిఫిక్ పాస్వర్డ్ని కాపీ చేసుకోవాలి. కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్ హియర్. మనం పేస్ట్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ మై యూజర్ ఐడి, దిస్ ఈజ్ మై పాస్వర్డ్. నేను ఒక ఈమెయిల్ పంపాలి అనుకుంటున్నా ఈమెయిల్ సర్వర్కి. సో ఐ హ్యావ్ గివెన్ ఈమెయిల్ సర్వర్. నేను ఒక ఈమెయిల్ సర్వర్ ఇచ్చాను ఇక్కడ. కానీ దీనికి పంపాలి అంటే ఐ నీడ్ సమ్ ప్లెయిన్ యూజర్ అండ్ పాస్వర్డ్. నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను డిప్లాయ్ చేయాలి. సో నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ మనం ఎక్కడ ఇస్తామో నో, ఎనీథింగ్ సెక్యూరిటీ రిలేటెడ్ కానీ, సర్టిఫికేట్స్ రిలేటెడ్ కానీ, కీస్ రిలేటెడ్ కానీ, ఎవ్రీథింగ్ విల్ హ్యాండిల్ ద మోనిటర్ సెక్షన్. మనం మోనిటర్ సెక్షన్ లోకి వెళ్ళి మనకి ఇక్కడ మేనేజ్ సెక్యూరిటీ అని ఉంటుంది అనమాట. కనెక్టివిటీ టెస్ట్ చేసాం కదా, అదే సెక్షన్ లో సెక్యూరిటీ మెటీరియల్ అని ఉంటుంది. ఇక్కడ we need to import the username and password. ఇక్కడికి వెళ్ళి క్రియేట్ యూజర్ క్రెడెన్షియల్స్. ఇక్కడ యూ కెన్ గివ్ వాట్ ఎవర్ ద నేమ్ యూ వాంట్, జీమెయిల్ అని ఇస్తా. సో ఇక్కడ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ డిఫైన్ చేయాలి. మీరు ఏదైతే స్టోర్ చేసుకున్నారో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్, సో విచ్ ఇస్ మైన్ కదా, apg04340434@gmail.com. డోంట్ యూస్ మైన్, యూ కెన్ జనరేట్ యువర్స్. లేదంటే నాకు ఫ్రీక్వెంట్ గా మెయిల్స్ వస్తూ ఉంటాయి మీ దగ్గర నుంచి. ఓకే, సో నేను ఇప్పుడు ఒక సర్వర్ కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను విచ్ ఇస్ జీమెయిల్ సర్వర్. ఓకే ఫైన్, వీ కెన్ ఏబుల్ టు కనెక్ట్. బట్ ఎలా కనెక్ట్ అవ్వాలి? ఐ నీడ్ సమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ విచ్ ఇస్ ప్లెయిన్ యూజర్ అండ్ పాస్వర్డ్. మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ కాల్ చేస్తామా? కాదు. ఎనీ యూజర్ అండ్ పాస్వర్డ్ ఆల్వేస్ యూ నీడ్ టు డిప్లాయ్ ఇన్ ద సెక్యూరిటీ మెటీరియల్. సో గో టు యువర్ సెక్యూరిటీ మెటీరియల్, క్రియేట్ యూజర్ క్రెడెన్షియల్స్. ఇక్కడ మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోండి. వాట్ ఎవర్ ద నేమ్ యూ ప్రిఫర్ యూ కెన్ గివ్ హియర్. సో గివ్ ద యూజర్ నేమ్ అండ్ గివ్ ద పాస్వర్డ్, జస్ట్ డిప్లాయ్ ఇట్. సో ఈ సర్వర్ కి కనెక్ట్ అవ్వడానికి మనం ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ని డిప్లాయ్ చేసుకున్నాం, మన సిపిఐలో స్టోర్ చేసుకున్నాం. ఒక ఇట్స్ కైండ్ ఆఫ్ రిపోజిటరీ లాగా యూజర్ క్రెడెన్షియల్స్, ఇట్స్ కైండ్ ఆఫ్ వాల్ట్ అనమాట, ఒక పర్స్ లాగా. ఆ పర్స్ లో మనం ఏం పెట్టాం? యూజర్ నేమ్ పాస్వర్డ్స్ పెట్టాం అనమాట. సో వీ హ్యావ్ saved our username and password for the Gmail. దానికి ఒక నేమ్ ఇచ్చాం. సో దిస్ నేమ్ విల్ బి కాలింగ్ ఇన్ అవర్ అడాప్టర్ లెవెల్. ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం. సో ఎప్పుడైతే రన్ అవుతుందో ఈ ఇంటర్ఫేస్ ఈ సర్వర్ కి కనెక్ట్ అవుతుంది. సో వెళ్ళి జీమెయిల్ అనే సెక్యూరిటీ మెటీరియల్ లోకి వెళ్ళి జీమెయిల్ అనే నేమ్ తో సెర్చ్ చేసుకుంటుంది. ఓకే, ఈ సెక్యూరిటీ మెటీరియల్ లో జీమెయిల్ ఉంది. ఓకే, ఈ జీమెయిల్ లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటి అనేది ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ లో ఇది యూజ్ చేసుకుంటుంది అనమాట. క్రెడెన్షియల్స్ నేమ్ అన్నారు అందుకే. సో whatever the credentials we store here, we will give that name here. సో సెండర్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది. ఆ డేటాని మనం ఈమెయిల్ రూపంలో పంపిస్తున్నాం. ఒక ఈమెయిల్ రూపంలో పంపాలి అంటే ఆ సిస్టమ్ కి కనెక్ట్ అవ్వాలి. దానికోసం ఆ సిస్టమ్ తాలూకు డీటెయిల్స్ మనకు కావాలి. సో బై డిఫాల్ట్ గా జీమెయిల్ యూస్ చేస్తాం కాబట్టి బై డిఫాల్ట్ గా ద అడ్రస్ విల్ బి smtp.gmail.com-587. 587 is nothing but the port number. సో నెక్స్ట్ ఇక్కడ ఈ చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అథెంటికేషన్ లో ఎన్క్రిప్టెడ్ యూజర్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది బై డిఫాల్ట్ గా. యూ నీడ్ టు చేంజ్ దట్ వన్ టు ప్లెయిన్ యూజర్ అండ్ పాస్వర్డ్. సో సెలెక్ట్ చేసాం. ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఎక్కడ ఇస్తాం? డైరెక్ట్ గా ఎక్కడ ఇస్తాము? నో, వీ షుడ్ గివ్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇన్ ద సెక్యూరిటీ మెటీరియల్. యూ నీడ్ టు గో టు ద మానిటర్ సెక్షన్, సెక్యూరిటీ మెటీరియల్స్కి వెళ్తారు. ఇక్కడ సెక్యూరిటీ మెటీరియల్ మీద క్లిక్ చేసి యూ నీడ్ టు సెలెక్ట్ క్రియేట్ యూజర్ క్రెడెన్షియల్స్. ఇక్కడ మీరు ఒక నేమ్ ని డిఫైన్ చేస్తారు. దాంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు. ఏ నేమ్ అయితే మీరు డిఫైన్ చేస్తారో వాట్ ఎవర్ ద నేమ్ యూ డిఫైన్ హియర్, యూ నీడ్ టు కాల్ దట్ నేమ్ హియర్. ఆటోమేటిక్ గా రన్ అయ్యేటప్పుడు ఇంటర్ఫేస్ ఈ సిస్టమ్ కి కనెక్ట్ అవుతుంది. అథెంటికేట్ చేసుకోవడానికి ఈ క్రెడెన్షియల్స్ నేమ్స్ కనెక్ట్ అవుతుంది. ఈ నేమ్ కనెక్ట్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? బికాస్ వీ హ్యావ్ డిప్లాయ్ అవర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ విత్ దిస్ నేమ్.
ఆటోమేటిక్గా మన యూజర్ నేమ్ పాస్వర్డ్ డిప్లాయ్ చేసుకుంటుంది అనమాట. సో దట్ ఈస్ ద కనెక్షన్ ట్యాబ్. ఇఫ్ యూ గో టు ద ప్రాసెసింగ్ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్, ఏ ఈమెయిల్ నుంచి ఏ ఈమెయిల్కి వెళ్ళాలి. లెట్స్ సే అఖిల్ 0434@gmail.com. నా ఈమెయిల్ నుంచి ఐ నీడ్ టు సెండ్ సమ్ అదర్ ఈమెయిల్ ఐడి sapcpi v2@gmail.com అని ఒక ఈమెయిల్కి నేను డేటా పంపాలి అనుకుంటున్నా. ఓకే, సో సబ్జెక్ట్ ఐ విల్ సే డేటా ఆర్డర్స్ డేటా. సబ్జెక్ట్ ఉంటుంది, ప్రతి ఈమెయిల్కి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ని మనం ఎక్కడ డిఫైన్ చేస్తాం, ఆర్డర్స్ డేటా ఫ్రమ్ పోస్ట్ మ్యాన్. సో ఇలా మనం డేటాని డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూస్తే మెయిల్ బాడీ. సో ఇక్కడ బై డిఫాల్ట్ గా ఇన్ డాట్ బాడీ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ క్యామెల్ ఎక్స్ప్రెషన్. సో ఇది క్యామెల్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. సో ఈ ఇన్ డాట్ బాడీ ఏంటి అంటే ఇన్ డాట్ బాడీ అని ఇవ్వచ్చు, లేదంటే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే బాడీ అన్నమాట. సో డోంట్ యూస్ ఇన్ డాట్ బాడీ, యూ కెన్ యూస్ బాడీ. సో ఇది ఏం చేస్తుంది అంటే దాని ప్రీవియస్ స్టెప్ లో వచ్చే డేటాని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వచ్చే డేటాని ఈ ఎండ్ స్టెప్ కి ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని ఈ పర్టికులర్ స్టెప్ లో కాల్ చేయాలి మెయిల్ బాడీలో. అలా ప్రీవియస్ స్టెప్ డేటాని మనం వేరే స్టెప్ లో కాల్ చేయాలి. అంటే దాని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 2 స్టెప్స్ ఉన్నాయి, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఇక్కడ వచ్చే డేటాని ఇక్కడ కాల్ చేసుకోవాలనుకుంటే యూ నీడ్ టు యూస్ ఇన్ డాట్ బాడీ అనమాట. ఓకే, సో ఇన్ డాట్ బాడీ అని అనొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ యూస్ సింప్లీ బాడీ. సో ఇది క్యామెల్ ఎక్స్ప్రెషన్. సో మన క్యామెల్ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు ఇస్తాం, వై విల్ గివ్ ఓన్లీ ద క్యామెల్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ సిపిఐ. క్యామెల్ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు ఇస్తాం, వై కాంట్ వి గివ్ అనదర్ ఎక్స్ప్రెషన్స్. ఫ్రేమ్వర్క్, ఇట్స్ ఫ్రేమ్వర్క్. Yes, because our CPI runs on Apache Camel framework. అది camel expressions ఇస్తేనే తీసుకుంటుంది. Always the camel expressions will start with dollar symbol, flower bracket open and your expression something. మనకు చాలా expressions ఉంటాయి, ఆ expressions ఇస్తాం. For now we are using dollar symbol, flower bracket open, body. సో ఇది ఏం చేస్తుంది, ఈ బాడీ ఏం చేస్తుంది అంటే ఆ ప్రీవియస్ స్టెప్ లో ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని పర్టికులర్ స్టెప్ లో కాల్ చేస్తున్నాం. ఇది కాల్ చేయలేదు అంటే బ్లాంక్ వెళ్తుంది. సో ఎండ్ స్టెప్ వస్తుంది, బ్లాంక్ వెళ్తుంది. సో వీ నీడ్ టు కాల్ ద డేటా. ఆ ప్రీవియస్ డేటాని ఆ నెక్స్ట్ స్టెప్ లో కాల్ చేసుకోవాలనుకుంటే వీ నీడ్ టు కాల్ ద బాడీ. అంటే ప్రీవియస్ బాడీ అంటే ప్రీవియస్ పేలోడ్ ని మనం ఈ స్టెప్ లో కాల్ చేస్తున్నాం. ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ సబ్జెక్ట్ మెయిల్ బాడీ. సో మెయిల్ బాడీలో బాడీ అని పెట్టాం. సో సేవ్ ఇట్ అండ్ డిప్లాయ్ ఇట్. సో టర్న్ ఆన్ ద ట్రేస్. ఒక ట్రేస్ ని టర్న్ ఆన్ చేయాలంటే వాట్ ఈస్ అథెంటిక్ వే, యూనిట్ టు గో టు మానిటర్ సెక్షన్, మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్. మీ మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్కి వెళ్ళి మీ ఐఫోన్ సెలెక్ట్ చేసుకొని లాగ్ లెవెల్ బై డిఫాల్ట్ ఇన్ఫో ఉంటుంది. నౌ యూనిట్ టు సెలెక్ట్ ద ట్రేస్. అలా కాకుండా విత్ ద హెల్ప్ ఆఫ్ సిపి హెల్పర్ బై సింప్లీ క్లికింగ్ ఆన్ ద ట్రేస్ హియర్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ టర్న్ ఆన్ ద ట్రేస్. ఇక్కడ నుంచి మనం ట్రేస్ ని టర్న్ ఆన్ చేసుకోవచ్చు. సో సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది, ఆ డేటాని వేరే సిస్టమ్ కు పంపిస్తున్నాం. సో అలా పంపాలి అంటే ఫస్ట్ HTTPS కాన్ఫిగర్ చేసుకున్నాం, వాళ్ళకి ఎండ్ పాయింట్ షేర్ చేసాం, వాళ్ళు మనకి డేటా పంపిస్తున్నారు. ఆ డేటాని మనం ఈమెయిల్కి పంపాలి. కాబట్టి మనకి మెయిల్ అడాప్టర్ ఉంది. సో ఏం ఈమెయిల్ అది, జీమెయిల్ అనమాట. జీమెయిల్ బై డిఫాల్ట్ అడ్రస్ విల్ బి smtp.gmail.com-587. అండ్ ఈ అడ్రస్ కి మనం అథెంటికేట్ చేయాలి అంటే మనకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. సో మనం ఏ ఈమెయిల్ అయితే వాడుతున్నారో ఆ ఈమెయిల్లోకి వెళ్ళి సో క్లిక్ ఆన్ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్. ఫస్ట్ 2-step వెరిఫికేషన్ టర్న్ ఆన్ చేసుకోండి, విచ్ విల్ బి ఇన్ ద సెక్యూరిటీ అండ్ సైన్. 2-step వెరిఫికేషన్ టర్న్ ఆన్ చేసుకోండి. దెన్ సెర్చ్ ఫర్ ద యాప్ పాస్వర్డ్ కింద సెర్చ్ చేసుకోండి. క్లిక్ ఆన్ ద యాప్ పాస్వర్డ్స్ అండ్ అగైన్ ఇట్ ఇస్ ఆస్కింగ్ వెయిట్. ఓకే, పాస్వర్డ్ సెర్చ్ చేసుకోండి. సో యూ కెన్ క్రియేట్ ఒక పాస్వర్డ్. ఈ సిస్టమ్ లో లాగిన్ అవడానికి మన యూజర్ తో ఒక యాప్ పాస్వర్డ్ ని మనం జనరేట్ చేస్తున్నాం. ఆ యాప్ పాస్వర్డ్స్ ని వి విల్ బి ఇంపోర్టింగ్ ఇన్ అవర్ సెక్యూరిటీ మెటీరియల్. మన సెక్యూరిటీ మెటీరియల్ లో ఇంపోర్ట్ చేద్దాం. సో దట్స్ ఇట్, అవర్ ఇంటర్ఫేస్ ఇస్ రెడీ. లెట్ us test this one. Go to your postman. So I am using web browser. You can download the application. మీరు Postman application download చేసుకొని you can test it from the application. So go to your data, post and
what is your address? So if you want to know your address, click on info మీద క్లిక్ చేయండి. సో ప్రతిసారి మోనిటరింగ్ సెక్షన్ లోకి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎంట్రీ పాయింట్ అనేది జనరేట్ అవుతుంది. సో సెలెక్ట్ దిస్ ఎండ్ పాయింట్, గివ్ ఇట్ ఇన్ యువర్ పోస్ట్ మ్యాన్. సెకండ్ copy, give this endpoint. Now we need to send some data. Headers body లోకి వెళ్ళి నన్ను ఉంది కదా, క్లిక్ ఆన్ రా మీద క్లిక్ చేసి నెక్స్ట్ సెలెక్ట్ యువర్ బాడీ. మీరు ఏం పంపాలి అనుకుంటున్నారు, పోస్ట్ మ్యాన్ ఏం పంపాలి అనుకుంటుంది. దే వాంట్ టు సెండ్ సమ్ ఆర్డర్స్. సో ఒక ఆర్డర్ డీటెయిల్స్ పంపాలి అనుకుంటున్నారు. సో క్లిక్ ఆన్ సెండ్. సో ఇక్కడ నాకు ఇప్పుడు పంపిస్తుంటే 401 ఎర్రర్ వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 401 ఎర్రర్? Authentication. So I need to give authentication. So I don't have authorization to send this data. So I will go to authorization. So ఇక్కడ basic auth అని ఉంటుంది. So I need to give the username and password. So I can go to the cockpit. Cockpit లో ఆల్రెడీ మనం ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ ఇన్స్టెన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం. ఒక కీని జనరేట్ చేసాం. దిస్ కీ విల్ యాక్ట్ యాజ్ అన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ మనకి క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ ఉంటుంది. క్లయింట్ ఐడి ఈస్ నథింగ్ బట్ యూజర్ నేమ్. So you will copy from here. You will give the username here and you will take the client secret as an password and let us test it again. సో ఇప్పుడు చూస్తే 200 ఓకే వచ్చింది, అంటే సక్సెస్ఫుల్ గా రిసీవ్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద డేటా వీఆర్ సెండింగ్, దిస్ ఈస్ ద రెస్పాన్స్ వి గాట్. సో బై డిఫాల్ట్ గా HTTPS అడాప్టర్ అనేది సింక్రనస్ అడాప్టర్ అన్నమాట. సో మన ఒక డేటాని మనం పంపించి మనం ఏదైతే డేటాని ఎండ్ స్టెప్ కి హ్యాండ్ ఓవర్ చేస్తామో ఆ డేటా మళ్ళీ బ్యాక్ టు రిసీవర్ వెళ్తుంది అనమాట. HTTPS ఈస్ బై డిఫాల్ట్ సింక్రనస్ అడాప్టర్. సో ఏదైతే మనం ఎండ్ స్టెప్ కి హ్యాండ్ ఓవర్ చేస్తామో ఆ డేటా బ్యాక్ టు రిసీవర్ కి వెళ్తుంది. సో దట్స్ ద రీజన్ యు ఆర్ సీయింగ్ ద సేమ్ రెస్పాన్స్ హియర్. మనం సేమ్ డేటాని పంపిస్తున్నాం, మనం ఏం మ్యానిపులేట్ చేయట్లేదు. దట్స్ ద రీజన్ వీఆర్ సీయింగ్ సేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఓపెన్ దిస్ వన్ and let me try to convert something XML to JSON. XML to JSON save. Don't try to use XML to JSON. I will tell in the next class, but I am showing why it is called synchronous. So ఇప్పుడు నేను ఒక డేటాని పంపిస్తా. ఇక్కడ చూస్తే నేను ఒక XML పంపించా, నాకు రెస్పాన్స్ లో JSON వచ్చింది. ఈ JSON ఎవరు పంపించారు? రిసీవర్ పంపించిందా, మెయిల్ అడాప్టర్ పంపించిందా? మెయిల్ ఈస్ నథింగ్ బట్ అసింక్రనస్, మెయిల్ అడాప్టర్ ఈస్ అసింక్రనస్. కానీ నాకు రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ. ఎందుకు వచ్చింది? సో HTTPS బై డిఫాల్ట్ ఇట్ ఈస్ సింక్రనస్ అడాప్టర్. సో ఒక రిక్వెస్ట్ పంపించి ఏదైతే మనం ఎండ్ స్టెప్ కి హ్యాండ్ ఓవర్ చేస్తామో ఆ ఎండ్ స్టెప్ కి హ్యాండ్ ఓవర్ చేసిన డేటా మళ్ళీ బ్యాక్ టు సెండర్ వెళ్తుంది. లెట్ us see the trace. సో క్లిక్ ఆన్ దిస్ వన్. సో మనకు ఒక డేటా వచ్చింది, XML టు JSON కన్వర్టర్ సక్సెస్ అయింది, ఎండ్ స్టెప్ కి వెళ్ళింది, అక్కడ నుంచి మెయిల్ కి వెళ్ళింది. ఏదైతే మనం ఎండ్ స్టెప్ కి హ్యాండ్ ఓవర్ చేస్తామో ఆ డేటా బ్యాక్ టు సెండర్ వెళ్తుంది విత్ ద HTTPS అడాప్టర్. దిస్ ఇస్ ద JSON. సో అందుకే మనం ఇక్కడ రెస్పాన్స్ చూస్తున్నాం అనమాట. సో ఈ సింక్రనస్ అసింక్రనస్ you will be seeing in the upcoming classes, don't confuse. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్. సెండర్ నుంచి మనకు ఒక డేటా వచ్చింది, ఆ డేటాని మనం ఈమెయిల్ కి పంపాలి. సో ఆల్రెడీ నేను పంపించా 2 మెసేజ్. ఐ షుడ్ సీ ద ఈమెయిల్. 1 సెకండ్. ఎవరికి పంపించాను నేను? G0434 from address to address is sapcpi.b2@gmail.com. Let me open that email. sapcpi.b2@gmail.com. సో ఇక్కడ చూస్తే అఖిల్జీ04 ఫ్రమ్ అడ్రస్ ఎవరు? అఖిల్జీ04. టు అడ్రస్ ఎవరు? sapcpi.b2@gmail.com. ఆర్డర్స్ డేటా ఫ్రమ్ పోస్ట్ మ్యాన్ అండ్ ఈ బాడీ వచ్చింది. సో ఈ బాడీని నేను ఎక్కడ కాల్ చేయలేదు ఈమెయిల్ అడాప్టర్ లో. ఐ డింట్ కాల్ హియర్ ఎనీ బాడీని ఇక్కడ నేను కాల్ చేయలేదు, కానీ బాడీ అనేది వచ్చింది. దిస్ ఫంక్షన్, దిస్ ఎక్స్ప్రెషన్ విల్ హెల్ప్స్ టు కాల్ ద ప్రీవియస్ డేటా. దీనికి వచ్చే ప్రీవియస్ డేటాని ఈ ఎక్కడైనా కాల్ చేయాలంటే యూ షుడ్ యూస్ దిస్ ఎక్స్ప్రెషన్. దిస్ ఈస్ కాల్ ద క్యామిల్ ఎక్స్ప్రెషన్ టు కాల్ ద ప్రీవియస్ బాడీ, టు కాల్ ద ప్రీవియస్ పేలోడ్ అనమాట. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ అయిపోయింది. సో సెండర్ నుంచి మనకు ఒక డేటా వచ్చింది, ఆ డేటాని మనం ఈమెయిల్ పంపించాం, కానీ మన ఫార్మాట్ ఎలా ఉండాలి అన్నారు. సో ఇఫ్ ఐ గో టు ద నోట్ప్యాడ్ అగైన్, ఇఫ్ ఐ గో హియర్ హాయ్ టీమ్, దిస్ ఈస్ ద డేటా రిసీవ్డ్ ఫ్రమ్ ద పోస్ట్ మ్యాన్. దాని కింద మనకి డేటా కావాలి. సో లెట్ మీ కాపీ దిస్ వన్. Let me go here and go to the body. Hi team, you can say good morning or good day something.
however you want, you can send an email. Hi team, good day. So this data, this is the data received from postman. So data అని చెప్పేసి hyphen, you can select this one. ఇక్కడ మనం బాడీని కాల్ చేసుకోవాలి. ఆ ప్రీవియస్ బాడీ ఏదైతే మనం పంపాలనుకుంటున్నామో అది దీని కింద రావాలి. సో ఆల్వేస్ ఇఫ్ యూ వాంట్ టు కాల్ ద ప్రీవియస్ డేటా, యూ వాంట్ టు యూస్ డాలర్ సింబల్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ బాడీ. ఇన్ డాట్ బాడీ అయినా యూస్ చేయొచ్చు, బాడీ అయినా యూస్ చేయొచ్చు, కానీ ఇన్ డాట్ బాడీ ఫ్యూచర్ లో ఉండదు. ఇట్ విల్ బి సన్సెట్. సిపి వాడు తీసేస్తున్నాడు అనమాట, ఎస్ఏపి వాడు దాన్ని డిలీట్ చేసేస్తున్నాడు. సో ట్రై టు ప్రాక్టీస్ ఓన్లీ విత్ ద బాడీ. సో ఇక్కడ మనం డాలర్ బాడీని కాల్ చేసుకున్నాం. నెక్స్ట్ లెట్స్ సే థ్యాంక్ యూ ఆర్ ఎల్ సంథింగ్ లైక్ రిగార్డ్స్ సిపిఐ టీమ్. ఓకే, సో ఇప్పుడు మనకి డేటా రిక్వైర్మెంట్ ఏంటి? సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది. వచ్చిన డేటాని యాజ్ ఇట్ ఈస్ గా మనం మెయిల్ పంపాలి, ఒక డిస్ట్రిబ్యూషన్ లిస్ట్. యూ కెన్ యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ కామా, యూ కెన్ యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ జీమెయిల్ అడ్రస్ ఇయర్. సో లెట్ మీ కాపీ ద సేమ్ కాపీ. ఓకే, సో ఇక్కడ నుంచి నేను రెండు ఈమెయిల్ అడ్రస్ కి నేను మెయిల్ పంపాలి అనుకుంటున్నాను. సో ఈచ్ ఈమెయిల్ అడ్రస్ విల్ బి సపరేటెడ్ బై కామా. యూ నీడ్ టు మెన్షన్, యూ నీడ్ టు స్పెసిఫై కామా. సో టు అడ్రస్ సబ్జెక్ట్ అండ్ బాడీలో ఐ టీమ్ గుడ్ డే సంథింగ్ డేటా అండ్ వాట్ ఎవర్ ద డేటా ఐ వాంట్, వేర్ ఎవర్ ఐ వాంట్. సో ఎక్కడైతే ఆ డేటా పాపులేట్ అవ్వాలో అక్కడ నేను ఈ బాడీని కాల్ చేసుకోవాలన్నమాట. సో దట్ దాని ప్రీవియస్ కి, అంటే ఈ స్టెప్ కి ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని నేను మెయిల్ లో కాల్ చేస్తున్నా, మెయిల్ అడాప్టర్ లో కాల్ చేస్తున్నా విత్ ద హెల్ప్ ఆఫ్ camel expression. The camel expression to call the body is dollar symbol flower bracket open అన్నమాట. So let me, I will update all this in Excel also. The expressions important to call the previous body. Okay, so ఇలా మనం కాల్ చేస్తాం. So let me save this one and deploy this one. ఓకే, సో ఫ్రమ్ సోర్స్ నుంచి మనకు ఒక XML వస్తుంది. దీన్ని XML అని ఎందుకంటాం? సో ఆల్వేస్ XML వి హావ్ ద స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్. అంటే ఇది ఒక రికార్డ్, ఈ ఆర్డర్ అనేది ఒక రికార్డ్ అనమాట. ఈ రికార్డ్ లో ఈ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఆల్ ద ఫీల్డ్స్ విల్ హ్యావ్ ద స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్. అలాగే రికార్డ్ కూడా ఒక స్టార్ట్ ట్యాగ్ తో ఎండ్ అవుతుంది, ఎండ్ ట్యాగ్ తో ఎండ్ అవుతుంది అనమాట. స్టార్ట్ ట్యాగ్ తో స్టార్ట్ అయ్యి ఎండ్ ట్యాగ్ తో ఎండ్ అవుతుంది. ఎండ్ ట్యాగ్ అనేది ఎలా చెప్తాం? బికాస్ ఇట్ విల్ హ్యావ్ స్లాష్ అనమాట. సో ఇఫ్ ఐ గివ్ ద XML here, so this is the XML, right? So this is the XML. So I'm trying to send it. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు నాకు రెస్పాన్స్ ఏమొచ్చింది? సో ఐ టీమ్ సంథింగ్ వచ్చింది. సో ఇఫ్ ఐ గో టు ద జీమెయిల్ హియర్, సో ఇఫ్ యూ సీ ఇక్కడ నాకు డేటా ఏం రాలేదు. సో యా గట్. సో ఐ టీమ్ గుడ్ డే, దిస్ ఇస్ ద డేటా రిసీవ్డ్ ఫ్రమ్ ద పోస్ట్ మ్యాన్. నాకు కావాల్సిన డేటా ఇక్కడ వచ్చేసింది. సో ఇఫ్ ఐ గో టు ద మానిటరింగ్ సెక్షన్, అసలు ప్రాసెస్ అయ్యిందా లేదా, సక్సెస్ అయ్యిందా లేదా అని మనం ఎలా చెప్తాం? యూ నీడ్ టు గో టు ద మానిటరింగ్ సెక్షన్, యూ నీడ్ టు చెక్ యువర్ మెసేజెస్, సక్సెస్ అయిందా లేదా అని. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సిపిఐ హెల్పర్ మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచే చెక్ చేసుకోవచ్చు. సో టర్న్ ఆన్ ద ట్రేస్, డేటా వచ్చింది, ఎండ్ స్టెప్ వచ్చింది, ఇక్కడ నుంచి మెయిల్కి వెళ్ళింది. సో ఇఫ్ యూ సీ ద ఈమెయిల్ అడ్రస్, యూ విల్ సీ ద మెయిల్ అడ్రస్ అనమాట. ఇక్కడ నుంచి విల్ సీ ద డేటా. ఓకే, ఇలా మనం డేటా అనేది పంపించుకోవచ్చు. సో దిస్ ఈస్ ద రియల్ టైమ్ ఇంటిగ్రేషన్. రియల్ టైమ్ లో కూడా ఇదే చేయాల్సి వస్తుంది. యూ నీడ్ టు సెండ్ an emails, you need to send the data in the emails, you need to send the attachments in the email. Attachments avati we'll see in the upcoming classes, but try to practice how we will send the data, how we will integrate the source and the receiver with the help of CPI తో ఒక two systems ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, how we will do the connectivity test, మన ఈమెయిల్స్ ఎలా పంపిస్తాం అనేది try to practice. Is it clear? అఖిల్, యాక్చువల్లీ ఇప్పుడు మీరు అఖిల్ అనే మెయిల్ నుంచి ఒక ఆథెంటికేషన్ లాగా జనరేట్ చేశారు కదా, లైక్ ఇవ్వడానికి దీనికి. బట్ మెయిల్ ఇప్పుడు మనకు మెయిల్ సిపిఐ నుంచి రావాలి కదా, బట్ ఫ్రమ్ అండ్ టూలో అఖిల్ అని పెట్టి వేరే ఈమెయిల్ ఐడి పెట్టారు, అది అర్థం కాలేదు. సిపిఐ నుంచి రావాలి అంటే యూ కెన్ గివ్ యువర్ ఈమెయిల్ అడ్రస్. ఆల్వేస్ ఫ్రమ్ అడ్రస్ విల్ బి నో రిప్లై ఈమెయిల్ ఇన్ రియల్ టైమ్. సో సంథింగ్ నో రిప్లై ఇన్ మెయిల్. సో నార్మల్గా ఇలా ఉంటుంది అనమాట రియల్ టైం. ఎస్ఏపి సిపిఐ నోటిఫికేషన్స్, సో ఇవన్నీ వాళ్ళు కాన్ఫిగర్ చేసేస్తారు.
సో ఇది మనకి ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి వీఆర్ గివింగ్ అవర్ పర్సనల్ ఈమెయిల్స్. రియల్ టైంలో ఏంటంటే ఫ్రమ్ అడ్రస్ వాళ్ళు ఇస్తారు, కనెక్షన్ డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు, క్రెడెన్షియల్స్ వాళ్ళు ఇస్తారు. బికాస్ యూ కాంట్ ఏబుల్ టు యూజ్ పర్సనల్ ఈమెయిల్. మీరు రియల్ టైంలో నాకు పర్సనల్ ఈమెయిల్ యూజ్ చేస్తానంటే కుదరదు. యూనిట్ ఆఫ్ ద బేసిస్ టీమ్ ఐ వాంట్ టు సెండ్ అన్ ఈమెయిల్, వాట్ ఈస్ ద క్రెడెన్షియల్స్. మీరు అడగక ముందే మీరు జాయిన్ అయ్యేసరికి ఎవ్రీథింగ్ విల్ బి అప్డేటెడ్ ఇన్ ద సెక్యూరిటీ మెటీరియల్. ఎవ్రీథింగ్ విల్ బి అప్డేటెడ్. మెటీరియల్స్ కూడా బేసిస్ వల్ల అప్డేట్ చేస్తారు. ఇన్ ఫ్యూ కేసెస్ మనకు షేర్ చేయరు అన్నమాట పాస్వర్డ్స్. సో డైరెక్ట్లీ వీ విల్ యూస్ దట్ వన్. ఇది ట్రైనింగ్ పర్పస్ కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రొఫెషనల్ ఈమెయిల్ అడ్రస్. దట్స్ ద రీజన్ వీ వర్ గివింగ్ అవర్ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్. అంటే ఇప్పుడు మనం సెండర్ నుంచి సెండ్ చేసినప్పుడు సిపిఐలో జనరేట్ చేస్తున్నాం కదా ఆథెంటికేషన్, లైక్ టు రిసీవ్ ఫ్రమ్ సెండర్. బట్ ఇప్పుడు మనకు రిసీవ్ అయ్యేది సిపిఐ, అంటే మీరు సాప్ సిపిఐ అని ఒక మెయిల్ పెట్టారు కదా, బట్ మీరు ఆథెంటికేషన్ అఖిల్ అనే దానికి జనరేట్ చేశారు కదా అని అంటున్నాను. అవును, నా ఫ్రమ్ అడ్రస్ మీరు చూస్తే ఆల్వేస్ ఇట్ విల్ బి దిస్ వన్ ఓన్లీ, బికాస్ నా అథెంటికేషన్ ఈ అడ్రస్ కి చేశా కాబట్టి. అంటే ఏదైతే రిసీవ్ అవుతుందో దానికి జనరేట్ చేయమో ఆథెంటికేషన్ సెండ్ చేసి. ఏదైతే మనం పంపిస్తామో, ఏదైతే మనం జనరేట్ చేస్తామో యూజర్ నేమ్ పాస్వర్డ్, దట్ విల్ బి హియర్ అన్నమాట. సో ఆల్వేస్ ఫ్రమ్ అడ్రస్ విల్ బి యువర్ జనరేటెడ్ పాస్వర్డ్. మీ ఏ అకౌంట్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఈమెయిల్ అడ్రస్ జనరేట్ చేసా, రిప్లై @gmail.com. I don't know whether it is valid one or not. Let me test this one. So save this one, reply. So నేను ఒక రాంగ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చా. లెట్ మీ ట్రై టు పుష్ ఇట్. సో if I go here, if I go to here, so 11 AM, if you see here, so I received from the same email ID again. సో మనం ఏదైతే పాస్వర్డ్ జనరేట్ చేస్తామో, ఏ అకౌంట్కి అయితే పాస్వర్డ్ జనరేట్ చేస్తామో, మీరు ఏ అడ్రస్ ఇచ్చినా కూడా ఇక్కడ ఫ్రమ్ అడ్రస్, ఆల్వేస్ ద ఫ్రమ్ అడ్రస్ విల్ బి యువర్ జనరేటెడ్ పాస్వర్డ్ అకౌంట్. సో రియల్ టైంలో అలా ఉండదు అనమాట. రియల్ టైంలో దే విల్ గివ్ యువర్ అకౌంట్, మీ ఫ్రమ్ అడ్రస్ అకౌంట్ ఇస్తారు, అది యూజ్ చేయాలి. ఓకే. అండ్ టెస్ట్ కనెక్టివిటీలో ఎస్ఎంటిపి అని ఇచ్చారు కదా అఖిల్, అదేంటి ఎస్ఎంటిపి? ఎస్ఎంటిపి, సో ఇక్కడ మనం బేసిక్ గా ఈ కనెక్షన్, దిస్ ఈస్ హౌ వీ విల్ కాన్ఫిగర్. smtp.gmail.com -587 కి కనెక్ట్ అయ్యి డేటా పంపండి అన్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్ట్లీ ఇన్ అవర్ ఇంటర్ఫేస్, అసలు ఈ సర్వర్ కి కనెక్ట్ అవుతున్నామా లేదా మనం చెక్ చేసుకోవాలి. సో ఆల్వేస్ ఈమెయిల్ కి ఎస్ఎంటిపి ఇస్ ద ప్రోటోకాల్, మెసేజ్ ప్రోటోకాల్ అనమాట ఎస్ఎంటిపి. సో యూనిట్ టు గో టు యువర్, మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చాక కనెక్టివిటీ టెస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ ఎస్ఎంటిపి అని ఉంటుంది అనమాట. ఈ ఎస్ఎంటిపిలో యూనిట్ టు డిఫైన్ ద హోస్ట్. సో హోస్ట్ అంటే నథింగ్ బట్ హోస్ట్ అడ్రస్. .com వరకు ఉన్నది మీ హోస్ట్ అడ్రస్ అవుతుంది ఆల్వేస్. smtp.gmail.com ఈజ్ యువర్ హోస్ట్ అడ్రస్. ఆ పర్టికులర్ పోర్ట్ 587. సో మీకు కావాల్సిన పోర్ట్ 587 కాదు, దే ఆర్ యూజింగ్ సమ్ అదర్ పోర్ట్, సంథింగ్ 200 సంథింగ్. యూ కెన్ డిఫైన్ ఇయర్ అనమాట. మీకు నచ్చిన పోర్ట్ ఇక్కడ డిఫైన్ చేసుకుంటారు. బై డిఫాల్ట్ గా జీమెయిల్ కి 587 ఇస్ ద పోర్ట్. సో అథెంటికేషన్ నన్, క్లిక్ ఆన్ సెండ్. ఓకే, వర్క్ అవుతుంది. కానీ నా యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా నేను టెస్ట్ చేసుకోవాలి. నేను ఇంపోర్ట్ చేశాను, అది వర్క్ అవుతుందా, యూజర్ నేమ్ పాస్వర్డ్తో నేను అథెంటికేట్ చేయగలనా లేదా చెక్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ ప్లెయిన్ యూజర్ అండ్ పాస్వర్డ్, సెలెక్ట్ యువర్ క్రెడెన్షియల్స్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్. సో ఆల్రెడీ నేను డిప్లాయ్ చేశాను కాబట్టి ఐ విల్ జస్ట్ సెలెక్ట్ దిస్ వన్. సో యూ కెన్ ఏబుల్ టు కనెక్ట్ ద సర్వర్. The server is working fine and also your credentials are working fine. You can go ahead and develop your interface. ఓకే. సో ఇప్పుడు మనకు రియల్ టైంలో సో అవుట్లుక్ మనకి ఏదైతే ఉంటుందో సేమ్ అదే వస్తుందా డిఫాల్ట్ లో? Yeah, so this is the Gmail. Outlook అయితే Outlook అడ్రస్ ఉంటుంది. We can't able to practice for Outlook. దానికి మైక్రోసాఫ్ట్ అకౌంట్ లో APIs కి అవి అన్ని జనరేట్ చేయాలి. సో నార్మల్ గా జీమెయిల్ విల్ బి ద ఈజీ. సో జీమెయిల్, సో అవుట్లుక్ అంటే సేమ్ ప్రాసెస్, మనం ఏం చెయ్యం, వాళ్ళు ఇచ్చిన అడ్రస్ మనం యూస్ చేస్తాం అనమాట, అంతే. ఓకే, అంటే డిఫాల్ట్ మనకి ఇప్పుడు ఫ్రమ్ అంటే ఇప్పుడు మనదే ఉంటుంది కదా. ఫ్రమ్ అడ్రస్ ఎప్పుడు మనకి పర్సనల్ ఈమెయిల్ ఉంటుంది రియల్ టైమ్ లో. ఇప్పుడు ఫ్రమ్ అడ్రస్ ఇదేంటి, ఈ ఇంటర్ఫేస్ సిపిఐ నుంచి మనకి ఏదైతే అసైన్ అవుతుందో అంటే మన యూజర్ మనకి ఏదైతే ఉంటుందో యూజర్ నేమ్, సో అదే ఉంటుంది కదా డిఫాల్ట్ రియల్ టైమ్ లో. రియల్ టైమ్ లో అదే ఉంటుంది. సో రియల్ టైమ్ లో ఎలా ఉంటుందంటే, సో ఇది మనకు ఒక సర్వర్ ఇస్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, యాప్ పాస్వర్డ్ మన సర్వర్ కి, మన జీమెయిల్ కి జనరేట్ చేసాం కాబట్టి మనం ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ ఏది ఇచ్చినా కూడా మన జీమెయిల్ వెళ్తుంది.
కానీ రియల్ టైంలో అలా ఉండదు అనమాట. దే విల్ గివ్ యూ ద హోస్ట్ నేమ్, బాగానే ఇస్తారు. ఫ్రమ్ అడ్రస్ మన ఇష్టం, మనకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. సో నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ స్టాప్ హియర్.